जगतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपादैः कुरु माम् अम्ब कृतार्थसार्थवान् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलित विपंची विभासि वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते। शिवाय गुरवे नमः। 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 श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। 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 नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। सर्वचैतन्यरूपां तां सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्। बुद्धिं या नः प्रचोदयात्। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। జగదంబామయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ సంధ్యావందన విద్య గురించి చెప్పుకుంటున్న ప్రవచన పరంపరలో నిన్నటి రోజున గాయత్రి ఆవాహనము లేదా గాయత్రి హృదయము అనేటువంటి ప్రకరణం గురించి చెప్పుకోవడం జరిగింది. దానికంటే మునుపు చెప్పుకున్నది తర్పణము, దానికంటే వెనక చెప్పినటువంటిది అర్ఘ్య ప్రదానం అనేది. ఈ అర్ఘ్య ప్రదానంలో ఉద్యంతమస్తం గురించి మరొక్క చిన్న ముచ్చడి చెప్పుకుని మళ్ళీ మనం గాయత్రి ఆవాహన వైపు వెళదాం. ఉద్యంతం అస్తం యంతం ఆదిత్యం అభిధ్యాయం కుర్వం. ఈ వాక్యంలో ఉదయిస్తున్న అస్తమిస్తున్న సూర్యుని ధ్యానం చేస్తూ నమస్కార స్తోత్ర అర్ఘ్యాది క్రియలతో ఆరాధన చేస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణుడు విద్వాంసుడు సకలమైన భద్రమును పొందుతున్నాడు అంటూ అసావాదిత్యో బ్రహ్మ నేను అక్కడ వరకు చెప్పుకున్నాం. అసావాదిత్యో బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము, ఈ ఆదిత్యుడే బ్రహ్మము అని శృతి నిర్దేశిస్తుంది. ఆ చెప్పిన దాన్ని ఎవరు హృదయంలో తెలుసుకుని ఆరాధిస్తున్నారో వారు ఏమవుతున్నారో చెప్తున్నారు. ఆ భావం ఇప్పుడు గ్రహిస్తున్నాం. అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి ఏ ఏవం వేద. ఈ వాక్యం చాలా విశేషం. ఎందుకంటే ఉద్యంతమస్తం అనే మంత్రమే ప్రధానమైనటువంటిదని చెప్పుకున్నాం ఇక్కడ. అంటే సంధ్యాతత్వం ఈ మంత్రం మనకు చెప్తున్నది. ఉభయ సంధ్యల్లో మనం ఆదిత్యుని ఉపాసన చేసేటప్పుడు ఉండవలసిన భావం ఏమిటి అంటే ఇతడు బ్రహ్మం అని భావం ఉండాలి. అంటే శృతి పరబ్రహ్మను ఎవరినైతే చెప్తోందో
ఆ పరబ్రహ్మ భావన ఆదిత్యుని యందు మనం తెచ్చుకోవాలి. ఇక్కడ ఇది ఉపాసనా ప్రక్రియలో చెప్పబడుతున్నది. అందుకు బ్రహ్మమును ఆదిత్యుని యందు భావించి ఉపాసించుట. అలా భావించడానికి యోగ్యమైనటువంటి స్వరూపం ఆదిత్యుడు. దేన్ని పడితే అది బ్రహ్మం అనుకోమంటే ఎలా అవుతుందండి? సర్వం బ్రహ్మమేమే కాదను, కానీ ఏ ఉపాధిని పట్టుకుని దాన్ని బ్రహ్మం అనుకోవడంటే సాధ్యం కాదు. ఆ బ్రహ్మత్వ విభూతి బ్రహ్మ లక్షణములు దేని యందు గోచరిస్తున్నాయో దాన్ని మనం బ్రహ్మముగా ఉపాసన చేసినట్లయితే ఆ పరబ్రహ్మ ప్రాప్తి లభిస్తుంది. అందుకే ఆదిత్యో బ్రహ్మేతి అంటే ఆదిత్యుడే బ్రహ్మము అని ఏవం వేద, ఆ మాట చాలా ముఖ్యమైనది. ఏవం వేద అనేది మనం వేదంలో చాలా చోట్ల చూస్తుంటాం. ఏవం వేద అనే వాక్యం నిజానికి బ్రహ్మ విద్య గురించి చెప్పేటప్పుడు చెప్తుంటారు. ఎవడు ఈ విధంగా తెలుసుకుంటున్నాడో అని అర్థం. ఏవం వేద, ఎవరు ఈ విధంగా తెలుసుకుంటున్నారు, ఏ విధంగా ఈ ఆదిత్యుడే బ్రహ్మము అని ఎవరు తెలుసుకుంటున్నారో. ఏవం అనే మాటకి ఈ విధముగా ఒకటి, ఈ విధముగా మాత్రమే అని కూడా ఒకటి అర్థం ఉన్నది. అంటే ఈ విధంగా మాత్రమే ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యతి, బ్రహ్మమే అయి బ్రహ్మమును పొందుతున్నాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. ఆదిత్యుడే బ్రహ్మమని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు బ్రహ్మము అయి బ్రహ్మమును పొందుతున్నాడు. బ్రహ్మమును పొందుట ఇదే కదా అసలు ప్రతి జీవికి, అందులో ఈ దేశంలో పుట్టినటువంటి వాడికి ప్రధాన లక్ష్యం పరబ్రహ్మ ప్రాప్తి. సద్గురు శివానందమూర్తి గారు మాట చెప్తారు, ఈ దేశంలో పుట్టి కూడా పరబ్రహ్మ ప్రాప్తికి ప్రయత్నించలేదంటే అంతకంటే దురదృష్టవంతుడు మరొకడు ఉండడు అని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి అనువైనటువంటి దేశం ఇది. ఇక్కడ పుట్టినటువంటి వేదాది విద్యలు దానికి దోహదపడుతున్నాయి. అందుకు లక్ష్యం ఏమిటి? బ్రహ్మాప్యతి, బ్రహ్మమును పొందుట. ఇది ఇక్కడ బ్రహ్మమును పొందాలి అంటే మనం ఏం చేయాలి? ఆదిత్యుని బ్రహ్మమును ఉపాసించాలి. ఇక్కడ మధ్యలో ఒక చమత్కారమైన మాట ఉన్నదండి ఇక్కడ. అందుకే ఆదిత్యోపాసన బ్రహ్మ విద్యకు ప్రారంభమే, అది తెలుసుకోవాలి. అందుకే అది చక్కగా చేయగలిగితే అది ప్రచోదయాత్ కనుక బుద్ధికి ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది. అందుకు ఆదిత్యుడే బ్రహ్మమును ఉపాసించినటువంటి వారు ఎవరైతే ఉంటారో తెలుసుకుని ఏవం వేద, ఇక్కడ వేద తెలిస్తే అక్కడ విద్వాన్ అర్థమవుతుంది. ఇక్కడ ఆదిత్యుడే బ్రహ్మమని తెలుసుకుని ఎవడైతే ఆరాధన చేస్తున్నాడో వాడు బ్రహ్మము అయి బ్రహ్మమును పొందుతున్నాడు అన్నాడు. ఏమిటి చమత్కారం? బ్రహ్మమును పొందుతున్నాడంటే సరిపోతుంది కదా, బ్రహ్మము అయి బ్రహ్మమును పొందుతున్నాడంటలో ఉన్నది ఆ రహస్యం అంతా కూడా. వాడే బ్రహ్మమైపోతున్నట్టు. ఇది చాలా గొప్ప విషయం అండి. భగవంతుడిని పూజించిన వాడు తాను భగవంతుడైపోతాడు అనే మాట వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇతర సంస్కృతుల్లో మీరు ఎక్కడ చూసినప్పటికి కూడా భగవంతుడు భక్తులు అవుతాం కానీ మనం భగవంతులు అవుతామా? చాలా ఆశ్చర్యం కదా. ఇది కేవలం అద్వైతంలో మాత్రమే కనబడుతుంది. ఇక్కడ తాను బ్రహ్మమైపోవడం, అహం బ్రహ్మాస్మి అంటే ఇదే అర్థం. ఇక్కడ బ్రహ్మముగా భావన చేసేవాడు తాను బ్రహ్మము అయి బ్రహ్మమును పొందుతున్నాడు. ఏదో ఒకటి చెప్పండి. బ్రహ్మ అవుతున్నాడు అన్నా సరిపోతుంది, బ్రహ్మమును పొందుతున్నాడు అంటా సరిపోతుంది. బ్రహ్మము అయి బ్రహ్మమును పొందుతున్నాడు అని ఎందుకు చెప్పాడు? ఈ అయి అనే మాటకు అర్థం ఏంటంటే తాను బ్రహ్మముగా మారుతున్నాడా? ఇది కూడా ఆలోచించారు. బ్రహ్మగా మారడం అవసరం లేదు, వాడు అసలు స్వరూపం బ్రహ్మమే. కానీ బ్రహ్మము అయి అంటే స్వస్వరూపము తెలుసుకొని వాడు బ్రహ్మము అయి ఉన్నాడు. నిజానికి తాను బ్రహ్మమై అయినప్పటికీ కూడాను అజ్ఞాన ఆవరణ చుట్టేయడం వల్ల తన బ్రహ్మత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే జీవుడికి నువ్వే బ్రహ్మవురా అని వేదం చెప్తున్నప్పటికీ కూడా నమ్మబుద్ధి వేయట్లేదు. తత్వం అసి అని వేదం చెప్తున్నా నేను ఎలా అవుతానండి? నేను నా పేరు పుల్లయ్య, ఎప్పుడప్పుడు పోతాను. కానీ ఆ బ్రహ్మం నేను ఎలా అవుతాను? బ్రహ్మం సర్వజ్ఞుడు, నేను కించిజ్ఞుణ్ణి అని అంటూ ఉంటాం. ఇదంతా నీ ఉపాధితో నువ్వు తాదాత్మ్యం చెందించుకోవడం వల్ల, ఉపాధి లక్షణాలన్నీ నువ్వు ఆరోపించుకోవడం వల్ల నీ స్వస్వరూపమైన బ్రహ్మత్వాన్ని తెలుసుకోలేకపోతున్నావు. అందుకు కొత్తగా బ్రహ్మం అవనక్కర్లేదన్నట్టు. ఇది ఎలాంటిది అంటే మన జేబులో ఉన్నటువంటి నగ అక్కడ ఉందని తెలియక ఊరంతా వెతుకుతున్నట్టు. ఎవడో వచ్చి నీ జేబులో ఉందయ్యా అన్నాడు. ఎంత రిలీఫ్ వస్తుందండి ఇక్కడ. అమ్మయ్య ఇక్కడే ఉందా అన్నాం. ఇక్కడే ఉన్నదా అంటే ఇప్పుడు కొత్తగా దొరికిందా? అక్కడ ఉన్నదే అది, కానీ గుర్తించకపోవడం అనేది ఇంతవరకు జరిగేది. ఇప్పుడు గుర్తించో. అలాగే నీ స్వస్వరూపం బ్రహ్మమే, దాన్ని గుర్తించకుండా ఆవరణ పట్టేసింది అజ్ఞాన మాలిన్యం. దాన్ని తొలగించడానికై ఆదిత్యుని బ్రహ్మమును ఉపాసించిన వాడు తన స్వస్వరూపాన్ని తెలుసుకుని ఆ బ్రహ్మములో ఐక్యమవుతున్నాడు అని చెప్పడమే బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అని చెప్పడంలో ఆదిత్యోపాసన అంటే ఆదిత్యుని బ్రహ్మమని ఉపాసించేటువంటి సగుణ బ్రహ్మోపాసన నీకు బ్రహ్మజ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని ఇస్తున్నది. బ్రహ్మజ్ఞానాన్ని కలిగించడం అనేది బ్రహ్మైవ సన్, మోక్షాన్ని పొందడం అనేది బ్రహ్మాప్యతి. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ రెండు విడివిడివి కాదు. బ్రహ్మము నువ్వని తెలిసే అదే మోక్షం, అది తెలుసుకోవాలి. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనేటువంటి ఉపనిషత్ వాక్యం ఉందో బ్రహ్మవిద్
బ్రహ్మైవ భవతి. బ్రహ్మము గురించి తెలిసిన వాడు బ్రహ్మమే అవుతున్నాడు అని చెప్పినట్లుగా బ్రహ్మవిత్ అంటే బ్రహ్మైవ సన్, బ్రహ్మైవ భవతి అంటే బ్రహ్మాప్యతి. చూసారా, ఒక్క ఈ మంత్రమే వేదాంతం ఎంత విచారణ మార్గాన్ని చెప్పింది అంత చెప్పింది ఇక్కడ. నేను దీన్ని మననం చేసుకుంటే పరబ్రహ్మ ప్రాప్తి దొరకదా, స్వస్వరూప జ్ఞానం దొరకదా చెప్పండి ఇక్కడ. అందుకు ఇంత ముఖ్యమైనది. దీన్ని బట్టి సంధ్యావందనం అనేది ఒక నిత్యకర్మగా చేసేసి తర్వాత కర్మకు పరిగెత్తడానికి పనికొచ్చేటట్టుగా కాకుండా సంధ్యావందనం చేసేటప్పుడు స్పృహ పెట్టి చేస్తే ఇందులోనే ఉపనిషత్ ప్రతిపాద్యమి శంకర భగవత్పాదుల వంటి వారు బోధించినటువంటి ఏ జీవ బ్రహ్మైక్య భావన ఉన్నదో ఆ తత్వం లభిస్తున్నది. సంపూర్ణమైన అద్వైత భావం ఈ శ్లోకంలో కనబడుతుంది ఇక్కడ. అంటే వేదంలో ఉత్తర భాగమే కాదయ్యా, పూర్వ భాగంలో చెప్పిన మంత్రాల్లో కూడా అద్వైత భావన ఉన్నది. అయితే నువ్వు జ్ఞాన దృష్టితో చూడలేదు, కేవలం కర్మ దృష్టితో చూసావు. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇది నేను ఎందుకు ఈ వివరణంతా నేను ఎందుకు చెప్పలేదంటే కొంచెం గాయత్రి ఆవాహన జపం ఎలా చేయాలి ఇవి చెప్తే కొంచెం ఆసక్తిగా ఉంటుంది. మొట్టమొదటి నువ్వు బ్రహ్మవు అయి ఉన్నావు అంటే అందరం కష్టం కనుక దాన్ని అక్కడ ఆపి ఈ రోజు అందుకున్నాం. ఎందుకు తెలిసింది. ఇప్పుడు ఈ మంత్రాన్ని ఒక్కసారి వాక్యంగానే చదువుకుందాం, మంత్రంగా స్వరంగా కాకుండా. ఉద్యంతం అస్తం యంతం ఆదిత్యం అభిధ్యాయం కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమస్మృతే. అసౌ ఆదిత్యో బ్రహ్మ ఇది బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి ఏవం వేద అని అసవాదిత్యో బ్రహ్మ అని మళ్ళీ అంటున్నాం. అంటే అందులో చెప్పినటువంటి దాన్ని ఒక వాక్యం కింద తీసుకున్న అసౌ ఆదిత్యం. ఇక్కడ దీన్ని మహావాక్యంతో ఎలా అన్వయించవచ్చో చూద్దాం. తత్ త్వం అసి అనే మాటలు ఉన్నాయి ఇక్కడ. ఇది నువ్వై ఉన్నావు అని. అసౌ ఇది, ఇది అంటే ఇదం పరవాచ్యమైనటువంటిది అని ఇక్కడ. ఇదం అని చెప్పబడుతున్నది ఎవరు? త్వం జీవుడు. ఈ జీవుడు ఎలాంటి వాడు? వీడు అచ్ఛేద్యుడు. అచ్ఛేద్యోయో అదాఖ్యోయో అక్లేద్యోయో భగవద్గీత తీసుకున్నాం. అంటే వీడిని ఛేదించడానికి వీలు లేదు ఆ జీవుడు. అదే కదా నాయన, శరీరం పోతుంది కానీ నువ్వు శాశ్వతమైన వాడివే బాబు. శరీరం అంటే స్థూల శరీరమే కాదు, సూక్ష్మ కారణ శరీరములు కూడా ఎప్పుడో పోయేవి. శాశ్వతమైన జీవుడు. ఆ జీవరూప చైతన్యాన్ని ఉపాధికి అతీతంగా చూస్తే వాడే బ్రహ్మము కదా, మరొకటి ఏం లేదు. అందుగా అచ్ఛేద్యోయం అదాఖ్యోయం అనే దానికే ఆదిత్య అంటారు. ఆదిత్యుడు అంటే ఛేదించడానికి వీలు లేని వాడు. ఏ ఆదిత్యుడు? అక్కడ చూపించే ఆదిత్యుడు కదా, అసవు. ఇదిగో ఈ ఆదిత్యుడు, ఇదం పరమాత్యమైనటువంటి జీవుడు ఎవరినైతే వ్యవహరిస్తున్నావో వాడి నిజానికి బ్రహ్మ. అసవు ఆదిత్య బ్రహ్మ, బ్రహ్మమే అయ్యున్నాడు. తత్వమసి అండి మొత్తం కూడా. మొత్తం తత్వమసి అహం బ్రహ్మాసు వాక్యం ఇందులో ఉంది. ఇప్పుడు తెలిసింది కదా. కనుక ఉపనిషత్తుల మీద అభిరుచి ఉండి ఉపనిషత్తుల ద్వారా బ్రహ్మ విద్యను అధ్యయనం చేసే సంస్కారం ఉన్న వాళ్ళకి ఈ మొత్తం వాక్యం అంతా కూడాను సంపూర్ణంగా మహావాక్యంగా కనబడుతుంది. అందుకే మళ్ళీ విడిగా తీసి అసావాదిత్యో బ్రహ్మ అన్నాడు. అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి ఏవం వేద. అక్కడతో అసావాదిత్యో బ్రహ్మ అందులో ఉన్నది. కానీ మళ్ళీ విడిగా అసావాదిత్యో బ్రహ్మ అనడం ఉన్నదే, అది మహావాక్యం వంటిదే. నిన్న ఇవాళ ఎన్ని మాటలను అసావాదిత్యో బ్రహ్మ మర్చిపోలేం కదా. అంటే ఇది మహావాక్యాలు గుర్తుపెట్టుకోవడం చాలు. ఇక్కడ ఈ ఒక్క మంత్రంలో సంపూర్ణమైన సంధ్యాతత్వం చెప్పబడుతున్నది. కనుకనే సంధ్యావందనం అనే మాట అసావాదిత్యో బ్రహ్మ అనే మంత్రం వల్ల వచ్చింది అనే కారిక మనం మొదటి రోజు చదువుకున్నది ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే గాయత్రి మంత్రం ఎంత ప్రధానమో ఈ మంత్రం అంత ప్రధానంగా సంధ్యావందనంలో చెప్పబడుతున్నది. ఆ మాటకు వస్తే అర్ఘ్య ప్రధానమే ప్రధానం అని చెప్పుకున్నాం కనుక అర్ఘ్య ప్రధానంలో చివరి మంత్రమైనటువంటిది ఇది చాలా ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నాం. ఇది మనం త్రిసంధ్యల్లోనూ కూడా చేస్తాం. త్రిసంధ్యల్లో మధ్యాహ్న సంధ్య మారుతుంది మంత్రం. అప్పుడు గాయత్రితో అర్ఘ్యం ఏకపర్యాయం ఇస్తాం మనం. కొందరైతే 3 పర్యాయాలు చేస్తూ ఉంటారు. అది కూడా హంసస్తుష చేసి. ఇప్పుడు ఇది అప్పుడు కూడా ప్రాతకాలంలో కూడా సాయంకాలంలో కూడా చెప్తున్నారంటే ఈ మంత్రం యొక్క ప్రాధాన్యం మనం తెలుసుకుని గాయత్రి ఆవాహన నిన్న చేసుకున్నాం కదా, అక్కడికి వెళ్దాం. మొత్తం పంచశీర్షోపనయనే వినియోగ. పంచశీర్ష అనేటువంటి మాటకి మనం అర్థం చెప్పుకున్నాం. ఇవి వేదములు 4, పురాణ విద్య. మొత్తం మనకి ఆశ్రమైన వేద విద్య అంతా 5 ముఖాలతో అందుతుంది. 4 వేదముల ద్వారా, పురాణముల ద్వారా. శీర్షం అంటే జ్ఞానస్థానం కనుక జ్ఞానస్వరూపిన 5 పంచశీర్షములు. కొందరు ఏం చెప్పారంటే విశ్వవ్యాపకమైన అమ్మవారు పంచశీర్ష అంటే పంచభూతముల ద్వారా వ్యక్తమవుతున్నది అని అర్థాన్ని చెప్పారు. ఇంకొక భావం మనకి నిన్ననే చెప్పుకున్న మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ప్రజ్ఞ అనబడేటువంటి 5 విధములైన అంతఃకరణ స్వరూపాలే మన లోపల చిచ్చక్తి నుంచి వ్యక్తమవుతూ ఉన్నటువంటివి. ఇదే పంచశీర్ష. ఉపనయనే వినియోగ.
అంటే ఉపనయన కాలంలో నువ్వు ఉపదేశంగా పొంది వినియోగిస్తున్నావు అని అర్థాన్ని భాష్యకారులు చెప్పారు. ఇప్పుడు మరొక అర్థాన్ని వాళ్ళు చెప్పుకుంటున్నాం. ఉపనయనంలో దీన్ని వినియోగించాలి. అయ్యో ఉపనయనం ఎప్పుడో చిన్నప్పుడైంది, ఇప్పటికీ గాయత్రి చేస్తూ ఉపనయన వినియోగ అనడంలో అర్థం ఏమిటి? కొంచెం తెలియాలి కదా. నయనం అంటే తీసుకువెళ్ళుట, ఉపనయనం అంటే గురువు సన్నిధికి తీసుకువెళ్తారు కనుక ఉపనయనం అని పేరు వచ్చిందని. అంటే ఉపనయన సంస్కారం చేసి గురువు సన్నిధికి తీసుకువెళ్తారు, గాయత్రి ఉపదేశం చేసి గురుకులానికి పంపిస్తారు. అందుకు దాని పేరు ఉపనయనం అని పేరు వచ్చింది. ఇప్పుడు ఏ గురుకులానికి పంపుతున్నారండి? పేర్లు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే కృష్ణ యజుశాఖాధ్యాయి అంటాడు చివరికి ప్రవర్తించు. కానీ యజుర్వేదంలో ఒక పనస కూడా నడువాడి, కానీ యజుశాఖాధ్యాయి, ఇంకోటి రుక్శాఖాధ్యాయి పేర్లే. కానీ ఋగ్వేదం అంటే ఏంటో తెలియదు, అందులో ఒక్క మంత్రం కూడా రాదు, పేరుకు మాత్రం శాఖాధ్యాయి. ఆఖరికి పేర్లు మిగులుతున్నాయి, వ్యవస్థ పోతుందండి. ఇది కూడా బాధాకరమైన అంశం. అందుకు వేద పండితుడు ఒక లౌకికుడిని చూసి వెక్కిరింపు చేశాడు. నువ్వు యజుశాఖాధ్యాయి అంటున్నావు కానీ నువ్వు యజుర్వేద అధ్యయనం చేయలేదు కనుక దాన్ని తీసే, నీ యొక్క గోత్రం చెప్పుకో, నీ పేరు చెప్పుకో, నమస్కారం చేసుకో. కానీ కృష్ణ యజుశాఖాధ్యాయి రుక్శాఖాధ్యాయి చెప్పకన్నాడు. అలా మార్చకూడదండి. వీడు చదవకపోయినా సరే తన స్వశాఖ వాడు మర్చిపోరాదు. ఇది వాడు ఏ స్కూల్ నుంచి వచ్చాడనేది. ఇది వేదంలో ఏ స్కూల్ వాడి. యజుర్వేదం ప్రకారంగా ఉపనయనమైన వాడికి చేయవలసిన సంస్కారాలు ఒక రకంగా ఉంటాయి, ఋగ్వేదం ప్రకారంగా ఉపనయనమైన వాడికి సంస్కారములు మరొక రకంగా ఉంటాయి. అందుకు వాడు ఆ శాఖను అధ్యయనం చేయకపోయినా సరే పాపం చెప్పుకోవాలి. కానీ వద్దు అని ఆవేశపడి అనరాదు. పోనీ ఎప్పుడు రుక్శాఖాధ్యాయి యజుశాఖాధ్యాయి అంటున్నాడు కనుక జీవితం పూర్తయ్యే లోపల బుద్ధి వచ్చి ఆ వేదంలో కనీసం సూక్తమైన నేర్చుకుంటాడు. సంతోషం. చూద్దాం ఇక్కడ మొత్తానికి ఎన్ని పోయే ఏమి మిగిలే, ఇది ఆలోచించవలసిన అవసరం అండి. ఇవాళ శృతిలో ఉన్న కొన్ని విషయాలు పరిశీలిస్తుంటే ఆశ్చర్యం వేసింది. వైశ్యులు 48 అక్షరాలు ఉన్నటువంటి గాయత్రిని చేస్తారు. దాని బోధాయ సూత్రం ప్రకారంగా చెప్తారు. జగతి ఛందస్సు. అలాగే క్షత్రియులకి 44 అక్షరాలు గాయత్రి ఉంది. ఈ మళ్ళీ వేదం నుంచి వచ్చినవి. అంటే వేదముల నుంచి వచ్చిన గాయత్రులు ఎన్నున్నాయి చూడండి. విప్రుల్లో కూడా ఒకానొక స్థాయికి వెళ్ళినటువంటి వారికి 32 అక్షరాలు గాయత్రి. అది రానంత వరకు గృహస్థులకి 24 అక్షరాలు గాయత్రి అని చెప్పారు. అంటే గాయత్రి అనబడేవి ఎన్నున్నాయి. ఇప్పుడు ఇందులో విప్రులు చేసే 24 అక్షరాల గాయత్రి గురించే మాట్లాడుతున్నాం. మిగిలిన 48, 44 ఏమయ్యాయి, ఎక్కడికి వెళ్ళే అంటే అవన్నీ తెలియని పరిస్థితులకు వెళ్ళిపోయాం అప్పుడే. దానితోనే గాయత్రి బలం క్షీణించింది, క్రమక్రమంగా మనలో క్షీణించింది. గాయత్రి బలం ఎప్పుడు ఉంటుంది, ఆ బలాన్ని మనం పొందలేకపోతున్నాం. తద్వారానే ఒక అద్భుతమైన తేజస్సు దెబ్బతింటుంది. ఈ మాటను విశ్వనాథ్ వారు తెలుసుకుని ఒక మాట అంటారు. ఈయన నా జాతి తేజో మహాశ్చుతిని బ్రహ్మక్షత్ర తేజంబు మంట కలిసే అన్నాడు మహానుడు. ఎంత ఆర్తితో అంటాడు చూడండి. ఇక్కడ ఆ బ్రహ్మ తేజము ఆ క్షత్ర తేజము కోల్పోయి క్రమక్రమంగా అన్యుల దాడులకు గురై నిర్వీర్యమైపోతాం. మళ్ళీ ఆ తేజస్సు రావాలంటే ఓజోసి సహోసి బలమసి ప్రాదోసి దేవానాం భామనామాసి శ్రియం ఆవాహయామి బలం ఆవాహయామి అని ఆ గాయత్రి దేవుని ఉపాసన చేసి ఆ బలాన్ని మళ్ళీ తీసుకువచ్చి దేశాన్ని ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మేము త్రికాలాల్లో ఉపాసిస్తామని ఉపనయన కాలంలో ఒట్టి పెట్టుకున్న వాళ్ళ మీద ఉందండి. అంతేగాని 35 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చాయి కదా. వారికేమో 35 ఏళ్ళు, పెళ్లి కూతురు 32 ఏళ్ళు. ఎంత నవయవ్వన దంపతులు ఆలోచించుకుంటారు. ఎలాంటి స్థితి వచ్చింది ఇప్పుడు. అప్పుడు పెళ్లి, ఇంకా రేపు పెళ్లి అంటే ఉపనయనం. ఎవరికి కావాలి ఉపనయనం? అంటే పూర్వం గురువు సమీపానికి తీసుకెళ్తున్నారు కానీ ఉపనయనం అన్నారు. ఇప్పుడు పెళ్లి కూతురు సమీపానికి ఉపనయనం, గురు సమీపానికి పోయింది. ఆలోచించారు. అలాంటి పరిస్థితులు ఇంకా వాడికి గాయత్రి ఏమిటి, ఫలించడం ఏమిటంటే ఒక దారపోగు వేస్తున్నారంటే వాడి సంస్కారం ఏది? ఎంత గాయత్రి చేస్తాడు ఇక్కడ? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, బాధపడాల్సిందే. అదేవిధంగా మరొక వైపు ఒక యువత ఉత్సాహం చూపిస్తూ వస్తున్నారు. వారిని చూస్తూ అలాంటి వాళ్ళు 5-6 ఉన్నా కంటికి మనకు కనబడికి ఎంతమంది స్ఫూర్తి పొందుతూ ఉంటారో. ఇవాళ ఈ ప్రవచనాన్ని దేశ విదేశాల్లో నెట్ ద్వారా చూసే వారిలో కూడా అటువంటి స్ఫూర్తి కలిగి వారు మరింత ఉపాసన బలాన్ని పెంచితే తప్పకుండా ధర్మబలం కొద్దిగా కనబడ్డా గొప్పగా ఫలితం చూపిస్తుంది కనుక అలాంటి ఫలితం కోసం ఉపనయనే అనే మాటకు అర్థం గురు సమీపానికి తీసుకెళ్ళడానికై, వేదాది విద్యల అధ్యయనానికై సంస్కారం ఇస్తూ ఉపనయనం అన్నారు. ఇంకొక అర్థం ఇక్కడ ఉపనయనే అంటే ఇంతవరకు అసావాదిత్యో బ్రహ్మ అని బ్రహ్మ విద్యగా గాయత్రిని చూసాం. ఆ బ్రహ్మ విద్యకు సమీపములో తీసుకుని వెళ్ళుట అనే దాన్ని ఇక్కడ అర్థం తీసుకోవాలి.
కానీ నేను ఇప్పుడు చేస్తున్న గాయత్రి దేనికి వినియోగిస్తున్నాను? బ్రహ్మము వైపు నన్ను తీసుకువెళ్ళడానికై, అంటే బ్రహ్మము వైపు నా చిత్తవృత్తుల్ని మరల్చి బ్రహ్మ విచారణ చేసే దిశగా నాకు ఫలితం రావడానికై నేను దీన్ని వినియోగిస్తున్నాను. ఉపనయని అంటే బ్రహ్మమునకు సమీపముగా తీసుకువెళ్ళుటకై జపం చేస్తున్నాను. అది కర్మలో ఏం చెప్పాం? గురువు సమీపమునకై తీసుకువెళ్ళుటకై అన్నాం. ఇప్పుడు ఏమనుకోవాలి? బ్రహ్మమునకు సమీపమునకు తీసుకువెళ్ళుటకై, అంటే బ్రహ్మ విద్యకై జపం చేస్తున్నానని చేయాలి. అలా చేస్తే తప్పకుండా గాయత్రి బ్రహ్మ విద్యను ప్రసాదిస్తుంది. కనుక ఉపనయన వినియోగ అన్నప్పుడు ఈ భావాన్ని మనం తీసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసి న్యాసం చేయమని చెప్పారు. ఇక్కడ ఈ న్యాసం అనేది ముఖ్యంగా కనబడుతున్నది. మంత్రాన్ని న్యాసం చేయడం వల్ల ముందు కరన్యాసం చేస్తారు, తర్వాత అంగన్యాసం చేస్తారు. ఇది గాయత్రి మంత్రానికే కాక ఇతర మంత్రాలకు కూడా మనకు కనబడుతుంది. కరన్యాసం చేయడం అంటే వేళ్లల్లో ఒక్కొక్క మంత్ర భాగాన్ని తెచ్చుకుని మొత్తం చెయ్యంతా మంత్రమయమవుతుంది. అప్పుడు మంత్రమయమైన హస్తంతో హృదయము, శిరస్సు, శిఖ తాకితే ఆ మంత్రము ఆ భాగాల్లో చేరుతుంది. న్యాసము అంటే ఉంచుట. అలా కరమునందు మంత్రాన్ని ఉంచుకుని శరీరమునందు కూడా అంగములు అంటే అవయవములు, వాటి యందు కూడా మంత్రశక్తిని నిహితం చేస్తాం. అప్పుడు శరీరం అంతా ఏమైంది? మంత్రమయమైంది. ఎందుకంటే నువ్వు ఆ మంత్రదేవత చైతన్యం పొందకపోతే ఆ మంత్రదేవతని పూజించడానికి అర్హుడువు కావు అనేది శాస్త్రం. మనకి మహాన్యాసం చెప్పేటప్పుడు కూడా నారుద్రో రుద్రమర్చయ్యంతని కూడా ఉన్నది. రుద్రుడు కాని వాడు రుద్రుడిని పూజించకూడదు అని. అందుకేం చేస్తారు? మహాన్యాసము లఘున్యాసము చేసి నిన్ను నువ్వు రౌద్రీకరణం అంటే రుద్రశక్తిమయంగా శరీరాన్ని చేసుకుని అప్పుడు పూజిస్తాం. అలాగే మంత్ర జపం చేయాలంటే మంత్ర చైతన్యం నీ శరీరంలో ప్రవేశించి అప్పుడు మంత్రాన్ని జపించాలి. ఆ ప్రవేశింపజేసే ప్రక్రియ పేరే న్యాసము. ఇది ఇక్కడ తెలుసుకుంటే అన్ని మంత్రాలు చేసే వాళ్ళకి కూడా పనికొస్తుంది. ఇక్కడ మంత్రశక్తిని మనలో ఎలా నిహితం చేసుకుంటున్నాం? ముందు కరన్యాసం, తర్వాత అంగన్యాసం చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రధానం నీ శరీరంలో ప్రవేశింపజేసుకోవాలి. అది దేనితో చేయాలి? చేతితో చేయాలి. అయం మే హస్తో భగవాన్, అయం మే భగవత్తర. చేతిగా శక్తి ఉంటుందండి. ఇప్పుడు హీలింగ్ పవర్స్ అని మనకి విదేశాల నుంచి చుట్టుపడుతున్న చాలా కనబడుతుంటాయి. కుడి చేత్తో హీలింగ్, ఎడం చేత్తో హీలింగ్. కానీ వేదంలో హస్తం గురించి వర్ణిస్తూ అయం మే హస్తో భగవాన్, అయం మే భగవత్తర. అంతేకాదు శివాభిమర్శన, దీని స్పర్శ వల్ల శివము కలుగుగాక. హీలింగ్ పవర్ గురించి అంత గొప్పగా చెప్పండి. కనుక అరచేతి ద్వారా మంత్రశక్తిని ముందు గ్రహించి దాంతో శరీరం అంతా మంత్రాన్ని న్యాసం చేసుకుని జపానికి ఉపక్రమించుతున్నావు. అప్పుడు నువ్వు జపం చేసే మంత్రం యొక్క దేవత ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ధ్యాన శ్లోకానికి వెళ్ళాలి. అయ్యో వాడి ముద్రలు అంటే నీకు ప్రశ్న వస్తుంది. ముద్రలు ఉన్నాయి కదండి, ముందు 24 ముద్రలు. గాయత్రి మొత్తం చేసిన తర్వాత 8 ముద్రలు వస్తాయి. అసలు దేవతారాధనలో ముద్రలు అనేవి ఉంటూ ఉంటాయి. ఏ దేవతకైనా కూడా. గణపతికి అయితే 7 ముద్రలు, లలితా త్రిపుర సుందరికి దశమహాముద్రలు ఉన్నాయి. ఒక్కచోట నవముద్రలు కూడా కనబడుతూ ఉంటాయి. ఇలా ప్రతి దేవతకి కూడా ఉపాసించేటప్పుడు ఋషి, ఛందస్సు, దాని తర్వాత దేవత చెప్పబడుతూ న్యాసము చేసి ముద్రలు కూడా చెప్తూ ఉంటారు. తద్వారా ఆ దేవత ప్రీతి కలుగుతుంది అని ఇక్కడ. అయితే ఈ ముద్రలు తెలిస్తే చేయవచ్చు, తెలుసుకుని చేయవచ్చు. కానీ తెలియలేదని జపం మానేయక్కర్లేదు. అది తెలుసుకోండి ఇక్కడ. ఇది చాలా ప్రధానమైనది. ఎందుకంటే సంధ్యావందన భాష్యకర్తలు ఏవేవి రాశారో పరిశీలించడం జరిగింది ఇక్కడ చెప్పే ముందు. ఎందుకంటే సంప్రదాయబద్ధంగా శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా మాట్లాడకూడదు కనుక అధ్యయనం చేసే చెప్తూ ఉన్న విషయం ఏంటంటే గాయత్రి జపానికి ముద్రల అవసరం లేదని భాష్యకర్తలు రచించారు. ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అదిగా ముద్రలు రావండి. మరొక్కటి, ముద్రలు చేసే వాళ్ళు ఇద్దరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇద్దరిని కూర్చోబెట్టండి. ఇద్దరు ఒకలా చేయండి. అది కూడా ఉంటుంది భేదం. కృష్ణా జిల్లా వాడు ఒకలా చేస్తే గోదావరి జిల్లా వాడు ఒకలా చేస్తాడు. ఎవరంటే నాదే గొప్ప నాదే గొప్ప వాడు కొట్టుకుంటారు. కొట్టుకోవడానికి ఏదో సబ్జెక్ట్ దొరుకుతూ ఉంటుంది. ఏ ఇద్దరు సంధ్యావందనం ఒకలా ఉండదు. అది కూడా తెలుసుకోండి. కించిత్ భేదాలు, సంప్రదాయ భేదాలు, దాని పెద్ద గొడవ కూడా అక్కర్లేదు. మనం మొదటి రోజు చెప్పుకున్నాం ఏ ఇద్దరు ఒకేలా భోజనం చేయరు. ఇది కూడా అలాంటిదే. కనుక ముద్రలులో కూడా భేదాలు ఉంటాయి. భేదాలంత మాత్రాన మనం మానేసి వాడి చేయాలని లేదు. అంటే ఒక ముద్రని 2-3 రకాలుగా కూడా పట్టవచ్చు అని దానిలో భావం ఇక్కడ. ఇది గ్రహించేది చాలు. కనుక మనం పెద్దల ద్వారా ఏది నేర్చుకున్నామో ఆ ముద్రలు చెయ్యవచ్చు. ఒకవేళ ముద్రలు చెయ్యలేకపోతే బాధపడక్కర్లేదు. కనుక చేస్తే మంచిదే కానీ చెయ్యకపోతే తప్పేం లేదు. అది ముద్రలు లేవు అని చెప్పి అనుష్ఠానం మానరాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కొంతమంది అనగా విన్నాను, ఏమంటే చేస్తున్నారంటే ముద్రలు రావడానికి మానేశాను. మానేయడానికి ఏ కారణాలు దొరుకుతాయో వెతుకుతున్నారు. తెలుసుకోండి. కానీ మంత్రమే ప్రధానం. ఇక్కడ న్యాసించాలి. ఇక్కడ న్యాసం చేసి ముద్రలకు ప్రమేయం లేకుండా. అందుకే నేను ముద్రలు ఇక్కడ బోధించట్లేదు. దయచేసి ముందే చెప్పిన డిమాన్స్ట్రేషన్ కాదు.
ఇప్పుడే ఇక్కడ ఒకటి చెప్పాను, వారి వివరాలు మళ్ళీ తర్వాత మనం చెప్తాము. ఇక్కడ ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. 15 రోజుల్లో ముద్రలతో సహితంగా సంధ్యావందనం నేర్పే వాళ్ళు ఉన్నారు. మనకి వారి వివరాలు ఏదో పత్రం ఇచ్చే నేను చివరిలో చెప్తాను. నేర్చుకోవాలనుకుంటున్నటువంటి వారు వారి ద్వారా సాంగోపాంగంగా నేర్చుకోవచ్చు. వారి చిరునామా వగైరాలు కూడా మీకు తెలియజేయబడతాయి. అంటే ఆ ఏర్పాటు కూడా ఈ ప్రవచనాలు జరుగుతుంది. అది సంతోషం. ఇక్కడ సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి, ఇది ఈ ప్రాంతంలో మల్కాజ్గిరిలో ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉచిత సంధ్యావందన శిక్షణా శిబిరం. ఉచిత చాలా మందికి ఆకర్షణీయంగా ఉండవచ్చు. ముద్రా సహితంగా గురుముఖత ఉచితంగా నేర్పబడుతోంది. చాలా సంతోషం. ఆ సమితి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. గాయత్రి అక్కడ నేర్చుకోవచ్చు ముద్రలతో సహితంగా. అది డిమాన్స్ట్రేషన్, అది పద్ధతి. ఇక్కడ కేవలం భావస్ఫురణ స్ఫూర్తి ప్రధానమైనటువంటిదే ప్రవచనం తప్ప ఇక్కడ చేసి చూపించడం లేదు అని చెప్పుకున్నాం. వింటున్న వారందరికీ కూడా ఉపయుక్తంగా ఉండే అంశములు ఇక్కడ వస్తున్నాయి. చేసే వాళ్ళ కోసం ఏదో అది తర్వాత చూద్దాం. ఇప్పుడు అమ్మవారిని ధ్యానం చేసుకుంటున్నారు. ధ్యానం అనేది ఏ మంత్ర దేవతకైనా ఉంటుంది ఇక్కడ. అంతేకాదు ఆ ధ్యానం చేసేటప్పుడు నేను చేస్తున్న మంత్రం యొక్క చైతన్యం ఈ రూపంలో ఉంటుంది అని భావన చేయాలి. ఈ భావన మన భావన కాదు, అక్కడ వర్ణించిన దాన్ని భావించాలి. అందుకని నా ఇష్టానుసారం గాయత్రిని భావిస్తానంటే ఎలా అవుతుంది? గాయత్రి ఒక నిర్దిష్టమైన స్వరూపం ఉంది. ఒక మంత్రానికి ఒక నిర్దిష్టమైన రూపం ఉంటుంది. ఆ రూపం మహర్షి మంత్రంతో పాటు దర్శిస్తాడు. అతనికి శబ్దము మంత్రముగా వినబడుతుంది, మంత్రదేవత కనబడుతుంది. అది అతీంద్రియమైన దృష్టికి ఎలా కనబడిందో వర్ణిస్తాడు. దాని పేరు ధ్యాన శ్లోకం. అందుకే ఆ మంత్రానికి ఆ ధ్యాన శ్లోకానికి అనుబంధం ఉంటుంది. అది తీసి వేరే ధ్యాన శ్లోకం తెస్తానంటే కుదరదు. అది కూడా తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. అలా ఇప్పుడు మనం గాయత్రి మాత్రం ధ్యానిద్దాం. అందరూ ధ్యానించుకోవచ్చు ఆ తల్లి యొక్క స్వరూపాన్ని. ప్రాతకాలంలో ఒక విధంగా, మధ్యాహ్న కాలంలో ఒక విధంగా, సాయంకాలంలో ఒక విధంగా గాయత్రి రూప వర్ణన ఉంది. కానీ సమిష్టి గాయత్రి అంటే 3 కలబోసినటువంటి గాయత్రి స్వరూప ధ్యానమే ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయై ముఖై శ్రీష్ణై యుక్తా మిందు నిబద్ధరత్న ముకుట తత్వార్థ వర్ణాత్మిక గాయత్రి వరద అభయ అంకుశ కషా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథార విందయుగళం హస్తైర్ వహంతి భజి. ఇక్కడ 10 చేతులతో ఉన్నటువంటి అమ్మవారు గాయత్రి మాత. ఇది మంత్రదేవత. చిత్రం ఏంటంటే పురుష మంత్రాలు ఉన్నాయి, నమశివాయ ఇత్యాది మంత్రములు. ఆ మంత్రం చేతి చెప్పబడేవాడు శివుడే. కానీ మంత్ర దేవత మాత్రం స్త్రీ రూపంలో ఉంటుంది. అది ఆశ్చర్యకరమైన అంశం. పంచాక్షరి మాతకు వర్ణన ఉందండి శివపురాణంలో. పంచాక్షరి తల్లి అలా ఉంటుందండి. పంచాక్షరి దేవత. కానీ పంచాక్షరి ద్వారా పూజింపబడుతున్నవాడు మాత్రం శివుడు. మంత్ర చైతన్యం, ఆ మంత్ర దేవత వేరు, మంత్ర ఉద్దిష్ట దేవత వేరు. ఇది తెలుసుకోవాలి. అలా ఇప్పుడు గాయత్రి మంత్ర దేవత ఇవిడ. ఈ మంత్ర దేవత ఎవరిని చెప్తోంది? సూర్యమండలాంతర్గతమైన పరబ్రహ్మ యొక్క తేజస్సు చెప్తోంది. కానీ గాయత్రి మంత్రం ప్రధానమైనటువంటి స్వరూపం ఎవరిది? సూర్యమండలాంతర్గతమైన పరమేశ్వర తేజస్సు. ఆయన తెలియజేసి మంత్రం యొక్క రూపము దేవత రూపం ఎలా ఉంటుంది? ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడ. ఆ తల్లి 5 వదనాలతో ఉన్నది. ఇదంతా ఆకారం అంటే మేమంతా నిరాకారం అంటాడు. అరే బాబు, ఆ నిరాకారంగా ఏ తత్వం చెప్పబడుతున్నదో అదే సాకారంగా నీకు బోధిస్తోంది. ఆకారం మనకి తత్వాన్ని బోధిస్తుంది. ఎందుకంటే ఆరాధించే తల్లి స్వరూపం 5 వదనములతో ఉన్నది అన్నాడు. 5 వదనాలు. ప్రధానమైన శరీర వర్ణం మాత్రం ప్రాతకాలంలో మనం శ్వేతవర్ణంగా భావించవచ్చు. మొత్తంగా సమిష్టి గాయత్రి స్వరూపం శ్వేతవర్ణ సాక్షాయన సగోత్ర అన్నాం. కానీ శరీరం అంతా శ్వేతవర్ణమే. కానీ 5 వర్ణాలు 5 రంగుల్లో ఉన్నాయి. అంటే అమ్మవారి యొక్క స్వాభావిక వర్ణం మాత్రం శుద్ధ స్ఫటికం. శుద్ధ స్ఫటికం అంటేనే తెలుస్తుంది నిర్వికారమైనటువంటి శుద్ధ జ్ఞానస్వరూపము. అది శుద్ధ స్ఫటికం యొక్క స్వరూపం. కానీ ముఖాల్లో 5 ఉన్నాయి. ముఖాలు ఎందుకంటే భావ ప్రకటనకి. అలా ఈ ప్రపంచాన్ని నిర్వహించడానికి అమ్మవారు 5 వదనాలు స్వీకరించింది. ఈ 5 వదనాలు మన వైపు తిరిగినప్పుడుగా భావిస్తున్నాం కనుక ఒక పంక్తిలో ఉన్నట్టు మనం భావిస్తున్నాం. కానీ 5 వదనాలు పంక్తిలో ఉండవు, ఒక వరుసలో ఉండవు. ఇవి వరుసగా వృత్తాకారంలో ఉంటాయి. 4 వదనములు, పైన వరకు వదనం. ఇది తెలుసుకోవాల్సింది. అచ్చంగా శివభక్తులైన వారికి శివుడు పంచముఖాలు గుర్తొస్తాయి. అంతే కదా, సందేహం లేదండి. గాయత్రి స్వరూపమే పరమేశ్వరుడు. శివుడు 5 ముఖాల పంచముఖ పరమేశ్వర స్వరూపం సాక్షాత్ గాయత్రి స్వరూపమే. అది ఎలాగో ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ 5 వదనాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు చూపిస్తున్నాడు. ముక్త అంటే ముత్యపు తెలుపు, విద్రుమ
పగడపు ఎరుపు, హేమ బంగారుపు రంగు, నీల స్పష్టమవుతుంది నలుపు, ధవళ తెలుపు, మళ్ళీ ఆ తెలుపు, ముక్త తెలుపే, మళ్ళీ చివరికి ధవళ చెప్తున్నాడు. ముక్తారుడు ముత్యపు తెలుపు, ధవళ అన్నప్పుడు స్ఫటికపు తెలుపు. ఇది తెలుసుకోవాలి. ఈ 5 వదనాలతో ఉన్నటువంటి తల్లి 5 ముఖాలకి కూడా ఒక్కొక్క ముఖానికి త్రిఈక్షణై. ఈక్షణం అంటే కన్ను, త్రిక్షణై అంటే 3 కళ్ళు ఒక్కొక్కటి. ఇప్పుడు చెప్పండి ఇంకేమున్నది, ఒక్కొక్క వదనానికి 3 కళ్ళు అంటే మొత్తం 15 కళ్ళు. అంటే ఆ లలితా మహాత్రిపుర సుందరి వల్లనే ఈమెకి, మరి అమ్మే ఈమె కదా, భేదం ఉన్నది ఇక్కడ. కనుక 15 నేత్రములు, ఒక్కొక్క ముఖానికి 3 నేత్రములు చెప్పుకున్నాం. యుక్త అంటే త్రిక్షణై యుక్త, 3 కళ్ళతో ఉన్నటువంటి ఆ తల్లి శిరస్సుపై అత్యద్భుతంగా ఇందు నిబద్ధరత్నముకుటాం, అందమైన కిరీటములు ఉన్న 5 వదనాలకి ఆ కిరీటంపై నెలవంక ప్రకాశిస్తుంది. ఇక్కడ అంటే చంద్రశేఖరి అనమాట అమ్మవారు. తత్వార్థ వర్ణాత్మికాం, ఈ తల్లి స్వరూపము తత్వార్థ వర్ణములతో ఉన్నది. అంటే ఏమిటి అంటే కనబడుతున్న రూపము మంత్రం యొక్క రూపం కదా, మంత్ర చైతన్యమే రూపం. మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 24. తత్వాలు ఎన్ని ఉన్నాయి? 24. కనుక తత్వమును తెలియజేసేటటువంటి అక్షరములతో ఉన్నది అని తత్వార్థ వర్ణాత్మిక. అంటే 24 తత్వాలు, 24 అక్షరాలైతే 24 అక్షరాల చైతన్యం కలిసి ఆ రూపంతో గోచరిస్తోందని తత్వార్థ వర్ణము. ఇక్కడ వర్ణం అంటే అక్షరము అని అర్థాన్ని తీసుకోవాలి. ఇక్కడ తత్వార్థ వర్ణాత్మిక. అటువంటి ఆ తల్లి ఇంకొక అర్థాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. తత్వ సంఖ్య, అది గాయత్రి దగ్గర వచ్చినప్పుడే మనకి తత్వమయి, తత్వాసన ఈ శబ్దాలు వస్తాయి. లలితా శాస్త్రంలో పరిశీలించండి, అక్కడే చూపిస్తాడు. అంటే 24 తత్వములంతటా వ్యాపించిపోయినది ఈశ్వర చైతన్యమే కదా. కానీ 24 తత్వాల్లో వ్యాపించిన ఈశ్వర చైతన్యమే గాయత్రి. 24 తత్వాలకు అతీతమైన శుద్ధ బ్రహ్మమే గాయత్రి. కనుక తత్వార్థవర్ణాత్మకంగా 2 అర్థాలు చెప్పాలి. ఇప్పుడు తత్వ అర్థం అంటే తత్వము అనగా పరబ్రహ్మ, తత్వం యాథాఖ్యే బ్రహ్మణి అని తత్వం గురించి అర్థం చెప్తూ శాస్త్రం చెప్తున్నమాట. కనుక తత్వం అంటే 24 తత్వాలు అనే అర్థంతో పాటు తత్వం అనగా బ్రహ్మము అని అర్థం. అర్థము అంటే ఆ బ్రహ్మమునే ప్రయోజనముగా తాత్పర్యముగా కలిగినటువంటి తల్లి అని. మొత్తానికి పరబ్రహ్మమును బోధించే అక్షరములే తన స్వరూపముగా కలది. ఇది అర్థం అండి. తత్వార్థవర్ణాత్మిక అంటే పరబ్రహ్మని బోధించే అక్షరములు తన రూపముగా కలది. దీన్ని బట్టి గాయత్రి మంత్రాక్షరాలు దేని చెప్తున్నాయి? పరబ్రహ్మను చెప్తున్నాయి. కానీ పరబ్రహ్మను బోధించే అక్షరములు తన రూపంగా కలది. 2 అర్థాలు ఇప్పుడు వచ్చాయి కదా. తత్వార్థవర్ణాత్మక అంత గొప్పగా ఉంది ఇక్కడ. అటువంటి ఆ తల్లి చేతుల్లో ఎలా పట్టుకున్నదో చూడండి. ఇక్కడ ఈ భావించేటప్పుడు వర్ణన 2 స్టెప్పులు చూస్తూ ఉంటే కుడి ఎడమ వెళుతూ పైకి వెళ్ళాలి. క్రింద నుంచి పై వరుసలోకి వెళుతూ ఉంటాం. వరద, ఎడమ చేతిలో వరద, దానికి సరిగ్గా సమాంతరంగా అభయ, ఇలా వెళుతూ వెళ్ళాలి. ఇక్కడ ఆ భావన చేయొచ్చు. వరద, అభయ, అంకుశ, మళ్ళీ ఎడమ చేతిలో అంకుశం, దానికి సమాంతరంగా కుడి చేతిలో కష. కష అంటే కొరడ పట్టుకుంది. ఇక్కడ ఈ కొరడా గురించి తెలియాలంటే పురాణం కొద్ది పరిశీలిస్తే చాలు. ప్రణవమే కొరడాగా కలిగి ఛందస్సులని గుర్రాలు తోలుతారని చెప్పారు. ఓంకార శక్తి అది. అలాగే శుభ్రం కపాలం, శుభ్రమైన కపాలాన్ని ఆ 3వ ఎడమ చేతిలో పట్టుకుంది. ఇక్కడ కపాలం అంటే పుర్రే అని అర్థం మామూలుగా చెప్తాం, కానీ పుర్రే అనుకుంటే తప్పులేదు. కానీ ఇక్కడ అది అనుకోవలసిన అవసరం లేదు. ఆ పుర్రే ఏంటండి మళ్ళీ ఆవిడ తల్లి చేతిలో అంటే కపాలి యొక్క స్వరూపమే కదా. ఇక్కడ కపాలపాణి అంటే కపాలీశ్వరుడు ఒకటి ఉన్నాడు కదా చెన్నైలో, శివుడి పేరే కపాలి. మరి కపాలం పట్టుకున్న శివుడేగా గాయత్రి రూపం. కనుకనే శివోపాసన గాయత్రి ఉపాసన ఒకటే స్పష్టంగా తెలిసిపోయింది కదా. అందుకే సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి ఆ తేజస్సు సాక్షాత్ శివుడే అని వేదమాతే చెప్తుంది. అసౌయో సత్పతి నీలగ్రీవో విలోహిత అసౌయస్తామ్రో అరుణవుత బభ్రుస్సు మంగళ. రుద్రంలో మనం చెప్తున్నాం, అక్కడ అసౌ అని వాడేనే లేదా ఏది రుద్రంలో. ఈయనే ఉదయాన్నే ఎర్రగా ఉంటాడు, కొంతసేపు అయ్యాక లేత ఎరుపులోకి వస్తాడు, ఆ తర్వాత బంగారు రంగులోకి వస్తాడు, ప్రపంచానికి మంగళం కలిగిస్తాడు. ఈయనయ్యా అన్నాడు. అసూయ స్థామ్రో అరుణంత బృస్సు మంగళ. మంగళం కలిగించడానికి సూర్య భగవానుడు వస్తున్నాడు. ఆయన మంగళ స్వరూపుడు. మంగళానికి మరుగు పేరు శివ. అందుకే మొత్తం రుద్రమంతా ఆదిత్య స్వరూపం అయ్యా అన్నారు ఇక్కడ. అంతేకాదు అసౌతో వచ్చే 2 మంత్రాలని ఆదిత్యాత్మక రుద్ర మంత్రములు అంటారు. ఎవరైనా తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటే ఈ మంత్రములను ఉపాసన చేసి ఆ తీర్థాన్ని కానీ ఇస్తే ఆ రోగాలు పోతాయని రుద్రం మంత్రాలకి తగ్గిన తంత్రశాస్త్రం చెప్తాం.
ఆదిత్యాత్మకమైన మంత్రం లేదు. ఇప్పుడు చెప్పండి, ఆదిత్యుడు రుద్రుడు కాడు. ఆదిత్యంచ శివం విద్యా శివం ఆదిత్య రూపిణం ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్య సార్ చెప్తున్నాను. అదే కపాలం పట్టుకున్నది అంటే శివస్వరూపం కానీ కపాలం ఎంతైనా పుర్రు పట్టుకోవడం ఏంటండి అని జుగుప్స పడద్దు. ఎందుకంటే జుగుప్స పడేది కూడా పుర్రుతోనే. అబ్బాయి పుర్రు అంటే అసహ్యం అండి, తమరు పుర్రుతోనే సెలవిస్తున్నారండి. ఉందా లేదా పుర్రే? అందరికీ ఉంది, అవునా లేదా? అయితే పుర్రు అందరికీ ఉంది, కానీ ఆయన చేతులు ఉంటే పనిచేస్తుంది. అర్థమైంది కదా? లేకపోతే ఒట్టి ఎముకే ఆయన చేతితో పట్టుకున్నాడు. ఎందుకంటే శివుడు జ్ఞానస్వరూపుడు. ఆయన హస్తం తగిలితేనే ఎముకల మయమైన పుర్రులో జ్ఞానం అనేది వచ్చి దర్శన శక్తి, శ్రవణ శక్తి, వాక్ శక్తి ఇన్ని వస్తున్నాయి. కానీ మన పుర్రులన్నీ ఆయన చేతులు ఉన్నాయి. ప్రతివాడి పుర్రు ఆయన చేతులు ఉంది, ప్రతివాడి బుద్ధి. కానీ మన చేతుల్లో ఉన్నాయనే పనికి వాళ్ళ అహంకారం ఉందంటే ఆయన చేతులు ఉంది. కానీ పుర్రు పట్టుకోవడం అంటే తెలిసింది కదా, ఆ అర్థం తీసుకోవచ్చు. అసలు కపాలం అనే మాటకి వైదిక భాషలో యజ్ఞపాత్ర అని పుర్రు అర్థం పోయింది. ఇది మనకి షోడశ కపాలం ఇలాంటి మంత్రాలు వస్తుంటాయి, వేదంలో వింటూ ఉంటే తెలుస్తుంది. కపాలం అనగా యజ్ఞపాత్ర అంటే పురోడాసము, అవిస్సులు ఇత్యాదులు పెట్టి కొన్ని రకాల పాత్రలు ఉంటాయి యజ్ఞం, వాటికి కపాలం అని పేరు. కనుక ఆ తల్లి యజ్ఞపాత్ర పట్టుకున్నది అని అర్థం చెప్పారు. ఎందుకంటే యజ్ఞస్వరూపుని గాయత్రి కదా. గాయత్రి లేకపోతే వేదం లేదు, వేదం లేకపోతే యజ్ఞం లేదు. కానీ గాయత్రి యజ్ఞస్వరూపిణి. అది యజ్ఞరక్షకుడైన రామచంద్రమూర్తి సూర్యమండలాంతర్గతమై బ్రహ్మ విష్ణు శివాత్మకమైన గాయత్రి తేజస్సు. ఇది రహస్యం. గాయత్రి తేజస్సుని ఎవరికి తెలుస్తుందండి? దశరథుడికి తెలియదు, కౌశల్యకి అంతకంటే తెలియదు, వశిష్ఠుడికి తెలిసినా చెప్పడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు గాయత్రి మంత్ర ద్రష్ట అనే బిరుదు విశ్వామిత్రుడికి ఇచ్చేశాడు కనుక ఆయన బయటపడ్డాడు. కనుక ఎవడైతే గాయత్రి మంత్రాన్ని దర్శించాడని ఉన్నాడో వాడే పనికట్టుకొచ్చి ఈయనే గాయత్రి స్వరూపుడు అని తెలుసుకుని ఈ రహస్యం నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసని ప్రకటించి ఆంబేద్కి మహాత్మానం రామ సత్యపరాక్రమని ఆ గాయత్రి తేజాన్ని చక్కగా పట్టుకెళ్ళిపోయాడు యజ్ఞరక్షణకి. ఎందుకంటే యజ్ఞరక్షణకే ఉన్నదే గాయత్రి. గాయత్రి యజ్ఞాన్ని రక్షిస్తుంది, ఎందుకంటే వేదమాత కనుక. యజ్ఞం లోకాన్ని రక్షిస్తుంది, అది తెలుసుకోవాలి. అందుకే లోకాన్ని రక్షించడానికి యజ్ఞం, యజ్ఞాన్ని రక్షించడానికి వేదం, వేదాన్ని రక్షించడానికి గాయత్రి. ఆ గాయత్రి రామచంద్రమూర్తి తెలుసుకోండి. అంటే ఇందాక శివుడు అన్నారు కదండి, మళ్ళీ రాముడు అంటారు అంటే త్యాగరాజు అడిగితే చెప్తాడు, శివుడవో మాధవుడవో కమలభవుడవో ఎవరని నిర్ణయించిండ్రా, నీకు ఎట్లా ఆరాధించిండ్రా? కనుక ఆయన గాయత్రి స్వరూపుడే. అందుకే రామాయణం అంతా గాయత్రి స్వరూపమే, ఇది తెలుసుకోండి. కాబట్టి అయ్యా గాయత్రి సంధ్యావందన ఏదో ఒక వర్గం వాళ్ళ చేతిలో పట్టుకున్నారు కాదు, రామాయణం నీ చేతిలో పెట్టారు, నువ్వు గాయత్రి ఉపాసకుడు. ఆదిత్యుడు ఏం చదువుకో, అందుకే రామోపాసన గాయత్రి ఉపాసన ఇది తెలుసుకోవాల్సిన రహస్యం. ఆ రాముడు కూడా ఇప్పుడు మనం పరిశీలించాలి. కనుక యజ్ఞపాత్ర అనే దగ్గరికి వచ్చేటప్పటికల్లా యజ్ఞస్వరూపమైనటువంటి విష్ణువును కూడా యజ్ఞోవై విష్ణువు కదా యజ్ఞపాత్ర. కపాలం ఇది ఎడం వైపు మూడవ చేతిలో కపాలం, అందులో కుడివైపు మూడవ చేతిలో గద. గద అనగానే మనకు విష్ణువు గుర్తు రావాలి కదా, చూడండి. కనుక అప్పుడు శివస్వరూపం వస్తుంది, విష్ణు స్వరూపం వస్తుంది. ఇంకా ఎడం వైపు నాలుగో చేతిలో శంఖం పాంచజన్యం, అది ఎవరితో నేను చెప్పక్కర్లేదు. కుడివైపు నాలుగో చేతుల చక్రం సుదర్శనం ధరించింది ఆ తల్లి. ఇక పైన రెండు మిగిలే ఐదవ చేతి, ఈ రెండు చేతుల్లో పద్మమును ధరించింది ఆ తల్లి. అంటే సాక్షాత్ మహాలక్ష్మి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం. ఇప్పుడు మనం తెలిసేటప్పుడు మనం పూజించే దుర్గా లక్ష్మి సరస్వతులన్నీ కూడా గాయత్రి అని తెలుస్తున్నది. కనుకనే దుర్గని లక్ష్మిని సరస్వతిని ఉపాసించే వాళ్ళు కూడా గాయత్రిని ఆరాధిస్తున్నారు అని అర్థమవుతుంది ఇక్కడ. గాయత్రి కాని దేవత ఎవరండి ఇక్కడ? అది సర్వదేవతాత్మికైనటువంటి గాయత్రి స్వరూపాన్ని ఇంత చక్కగా చూపిస్తూ ఈ ధ్యాన శ్లోకాన్ని చెప్పుకున్నాం. అయితే ప్రాతకాలంలో, మధ్యాహ్న కాలంలో, సాయంకాలంలో కూడా విడివిడిగా గాయత్రి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. అంటే సమిష్టి గాయత్రి స్వరూపం ఇప్పుడు చెప్పుకున్నాం. ప్రాతకాలంలో బ్రాహ్మి, మధ్యాహ్న కాలంలో రౌద్రి, సాయంకాలంలో వైష్ణవి కదా. ఆ రూపాలు ఎలా ఉంటాయి చూస్తారు మరి. ఇప్పుడు మీరు చూస్తున్నారా, వింటున్నారా? వింటూ చూస్తున్నారు, చాలా బాగుంది. హృదయంలో దర్శిస్తున్నారు కదా. మరి ఇంత చక్కగా దర్శించే వారికి అవి కూడా దర్శింపవలసిన బాధ్యత ఉంది కనుక ఆ బాటలో పడి సంపాదించుకొచ్చారు. ఒక్కొక్క రూపాన్ని దర్శిద్దాం. ప్రాతకాల గాయత్రి ధ్యానం. బ్రహ్మాణి చతురానక్షవలయా కుంభంకరై సృక్సృవౌ బిభ్రాణారుణ కాంతి రిందువదన రుగ్రూపిణీ బాలిక హంసారోహణ కేళి రంభరమణౌ బింబేర్చిత భూషిత గాయత్రి హృది భావిత భవతున సంపత్కరి సర్వదా. అత్యద్భుతమైన రూపాన్ని చూపిస్తున్నారు, ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రహ్మాండం చతురానన 4 వదనాలతో ఉంది. అక్షవలయ కుంభ
సృక్ శృవ. ఒక చేతిలో అక్షమాల, మరొక చేతిలో కుంభం అంటే కమండలు పట్టుకుని పై రెండు చేతుల్లో సృక్కు శృవము ధరించింది. సృక్ శృవాలు అంటే తెలుసు కదా, యజ్ఞములో వాడేటువంటి పాత్రలు, వాటిని ధరించింది. ఆ తల్లి అరుణ కాంతితో ప్రకాశిస్తున్న బాలికా రుగ్రూపిణి, స్వరూపిణి బాలికా రూపంతో ఉందిట. హంసారోహణకే, అమ్మ భక్తులు భారత కృష్ణుడు గుర్తు రావాలి. హంసారోహణ, హంసపై కూర్చుని ఉన్నటువంటిది. ఎక్కడ కూర్చుందంటే అంబరమణౌ బింబే, అంబరమణ అంటే సూర్యుడు, ఆ సూర్యబింబం లోపల కూర్చున్నటువంటి ఆ తల్లిని ఎవరైతే హృదయంలో భావిస్తున్నారో వారికి సర్వసంపదలు ప్రదానం చేస్తున్నది. ఇప్పుడు భావించిన అందరికీ కూడా సర్వసంపదలు ప్రసాదించుగాక, భారతదేశానికి శుద్ధమైన సర్వసంపదలు ప్రసాదించుగాక అని ధ్యానిస్తూ మధ్యాహ్న స్వరూపం. ఈవిడ పేరేమిటి? రౌద్రి, రుద్రాణి లేదా సావిత్రి. రుద్రాణి నవయవ్వన, బ్రాహ్మి బాల, ఈవిడ మంచి నవయవ్వనంలో ఉన్నది. త్రినయన, మూడు కళ్ళ ఆవిడ. వయ్యాఘ్ర చర్మాంబరా ఖట్వాంగ త్రిశిఖాక్ష సూత్ర వలయా భీతి ప్రధానాస్తు నః విద్యుత్ పింజ జటా కలాప విలసత్ బాలేందు మౌళి ముదా సావిత్రి వృషవాహన సితతను ధ్యేయా యజూరూపిణి. ఋగ్వేద రూపిణి అయినటువంటి బాలారూపమైన గాయత్రిని చూసిన ప్రాతకాలంలో, మధ్యాహ్న కాలంలో రౌద్రి, రుద్రాణి, సావిత్రి. ఇవిడ నవయవ్వనంతో ఉంటుంది. త్రినయన, మూడు కన్నులతో ప్రకాశిస్తున్నది. వయ్యాఘ్ర చర్మాంబర, వ్యాఘ్ర చర్మాన్ని వస్త్రంగా ధరించినటువంటిది. ఈ తల్లి చేతులు ఖట్వాంగం, అదొక ఆయుధం. ఖట్వాంగం అంటే ఎలా ఉంటుందో గతంలో చెప్పుకున్నట్టున్నాం. మంచపు కోడిని అర్థాన్ని చాలా మంది చెప్తారు, కానీ మంచపు కోడు కాదు ఖట్వాంగం అంటే. ఖట్వాంగం అనగా కింద నుండి పై వరకు దండములా ఉంటూ పైన పుర్రు ఉంటుందండి. ఇక్కడ ఒక దండానికి పైన పుర్రు ఉంటే దాని పేరు ఖట్వాంగం. అందువల్ల కపాలం కదా సమిష్టి మూర్తిలో వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది కదా. అయితే దేని సంకేతం అంటే మూలాధారం నుంచి కంఠం వరకు ఉన్న దండం అయితే ఆ పైన ఉన్న పుర్రు అది. దీన్ని ఏ తల్లి పట్టుకుందో ఆ తల్లికి ప్రాణశక్తి అంతా అక్కడ ఉందండి ఖట్వాంగం. ఈ ఖట్వాంగ ఆయుధం మనకి దేవతల ఆయుధాల్లో కనబడుతుంటాయి, శివుని ఆయుధాల్లో కనబడుతుంది, హనుమంతుని ఆయుధంలో కూడా కనబడుతుంది. కనుక ఖట్వాంగం అంటే ఇక్కడ తెలుసుకుంటే అన్ని చోట్ల మనకు వస్తుంది. ఇక్కడ ఆ ఖట్వాంగం పట్టుకుని త్రిశిఖ, మూడు కొనల ఆయుధం పట్టుకుందని మరొకటి అంటే త్రిశూలం. అది ఇక్కడ ఖట్వాంగము, త్రిశూలము, అక్షసూత్రం. ఎందుకంటే శివుడి జ్ఞానస్వరూపుడు కదా. అలా అక్షమాల ఒక చేత్తో, అభయం మరొక చేత్తో, ఇలా 4 హస్తములతో ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లి మెరుపు తీగలు కట్టకట్టినట్టుగా జటాలు పొందుతుంది. విద్యుత్ పింజ జటా కలాప విలసత్, అలాంటి జడల పైన బాలేందు మౌళి, నెలవంకన దాల్చి ఉన్నది. ఈ స్వరూపమే నెలవంక సమిష్టి గాయత్రిలో వచ్చింది. సావిత్రి వృషవాహన, వృషభవాహనంపై కూర్చున్నటువంటి ఆ తల్లి రౌద్రీదేవి. దీన్ని మనం సప్తమాతృకుల్లో మాహేశ్వరి అంటాం. ఇక్కడ ఆ తల్లి సితతనుగు, తెల్లని కాంతితో ఉన్నది. ఇక్కడ ముందావిడ ఎరుపు, ఈవిడ తెలుపు. జేయా యజురూపిణి, ఈవిడ యజుర్వేద స్వరూపిణి అని చెప్పబడుతుంది. ఇక్కడ ఇప్పుడు సాయంకాలం వస్తున్నాం. జేయా సాత్ర సరస్వతి భగవతి, ఈవిడ సరస్వతి భగవతి. పీతాంబరాడంబర శ్యామాసామతనుల్లత పరిలసద్గాత్రాంబితా వైష్ణవి. తాక్షస్థామణి నూపురంగదమణి గ్రైవేయ భూషోజ్వల హస్తాలంబిత శంఖ చక్ర సగదా భీతి ప్రధానస్తు నః. ఇది ధ్యానం చేయవలసిన సాయంకాల సంధ్యా స్వరూపిణి. ఎలా ఉన్నదంటే ఈ తల్లి సరస్వతి. ఈ జగదంబ పీతాంబరము ధరించి ప్రకాశిస్తున్నది. అంటే బంగారు రంగు పట్టు వస్త్రాన్ని ధరించున్నది. ఈవిడ శరీరపు వర్ణము శ్యామ, అంటే చామన ఛాయ. ఈ శ్యామ అనే మాట నుంచి తెలుగులో చామన అని పదం వచ్చింది. శ్యామ వర్ణం అంటే చామన ఛాయ రంగు. ఇది ఏ స్వరూపం? సామ, సామతను, సామవేద స్వరూపం ఈ తల్లి. ఈ తల్లి అనేక రకాల ఆభరణాలు ధరించి దాక్షస్థ, గరుత్మంతులపై కూర్చుంది జగదంబ. అనేక రకాల ఆభరణాలండి. ఎందుకంటే అలంకార ప్రియ విష్ణు. మణినూపుర అంగద మణి గ్రైవేయ భూషోజ్వల, ఇవన్నీ ధరించి హస్తాలంబిత, 4 చేతుల్లో శంఖ చక్ర గద అభయ, ఈ 4 ధరించి కనబడుతున్న వైష్ణవి అయినటువంటి తల్లి సాయంకాల సంధ్యలో ఉపాసింపబడుతున్నది. కృష్ణ రూపం, శ్యామ రూపం. దీన్ని బట్టి బ్రహ్మ విష్ణు రుద్రాత్మిక గాయత్రి.
ఇది తెలిసినప్పుడు మనం గాయత్రిని ఆరాధన చేస్తున్నామంటే బ్రహ్మ విష్ణు రుద్రుల ఏకస్వరూపాన్ని భావిస్తున్నాం. అందుకే మంత్రంలో తత్సవితు బ్రహ్మాత్మని అని అంటున్నాం. మంత్ర భాగంతో ఒక్కసారి న్యాసం చేసినప్పుడు ఏం చేస్తున్నాం గుర్తు తెచ్చుకోండి. తత్సవితు బ్రహ్మాత్మని అంకృష్ణాభ్యాం నమః అంటున్నావా లేదా? వరేణ్యం విశ్వాత్మని భర్గోదేవస్య రుద్రాత్మని. ఈ విషయం బాగా పరిశీలించారు. భర్గోదేవస్య రుద్రాత్మని ధీమహి సత్యాత్మని. అంటే త్రిమూర్తులకి మూలమైన పరబ్రహ్మమే ఏదైతే ఉందో సత్యాన్ని చెప్పబడుతుంది ఇక్కడ, సత్యాత్మని. ఆ తర్వాత అన్ని కలిపి చెప్తున్నాయి. ఇప్పుడు సగుణం నిర్గుణం కూడా కలిపి సర్వాత్మని అని తర్వాత మాట్లాడుతుంది. జ్ఞానాత్మనే సర్వాత్మని. ఇది బ్రహ్మము కనుక బ్రహ్మజ్ఞాన స్వరూపుడి గాయత్రి. అది ధియోయోన జ్ఞానాత్మని. ఎందుకంటే బుద్ధిని ప్రేరేపించాలి కనుక ఆ మంత్రం దగ్గర జ్ఞానాత్మని చెప్పారు. ప్రచోదయ సర్వాత్మని. ఇప్పుడు దీనితోనే అంగన్యాసం కన్యాసం చేశాం. అంటే మంత్ర భాగముల్లో త్రిమూర్తుల శక్తి ఎలా ఉన్నదో చూపిస్తూ త్రిమూర్తులకు మొదలైన బ్రహ్మము, ఆ బ్రహ్మమును తెలుసుకునే జ్ఞానము, సర్వము బ్రహ్మమయమనే ఎరుక ఆఖరికి చెప్పబడుతూ సర్వాత్మని అని చెప్పడం సర్వబ్రహ్మమై. అంటే న్యాసంలోనే ఎంత జ్ఞానం ఉందో ఇప్పుడు పరిశీలించాలి. అటువంటి ఆ తల్లి యొక్క ధ్యాన స్వరూపంలో ఉన్న విశిష్టతను చూసాం. దీన్ని బట్టి గాయత్రి, సావిత్రి, వైష్ణవి ఈ పేర్లు మనకు వచ్చాయి. బ్రాహ్మీ, రౌద్రి, వైష్ణవి, గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఈ మూడింటి గురించి మనం ఆలోచిస్తే మూడు ఒకే స్వరూపం అని చెప్పుకున్నాం కదా. గాయత్రి అనే పదానికి అర్థం చెప్పుకున్నాం. గాయత్రి అంటే ఏమిటి? ప్రాణరక్షణ శక్తి. ఒకటి గాతారం త్రాయతే, గానం చేసేవాడిని రక్షిస్తుంది. రెండు అర్థాలు చెప్పుకున్నాం కదా. ఇంకొక అర్థాన్ని ఇక్కడ ఇంకోటి చెప్పుకున్నాం, ప్రాణరక్షణ శక్తి. గయాం త్రాయతే ఇది గాయత్రి, ప్రాణము రక్షించింది. మరి సావిత్రి అంటే ఇదొక విశేషం. సవిత, అసలు మంత్రంలో సవితువు ఉంది కనుక అసలు ప్రధానమైన సావిత్రి రూపమే. మంత్రంలో ప్రధానంగా సవిత ఉంది కదా. సవిత ఏ కాలంలో? అవునా లేదా? మధ్యాహ్న కాలంలో స్వరూపం ఏమిటి? రౌద్రి. అంటే గాయత్రి మంత్రంలో సవితువున ప్రారంభమే రుద్ర తేజస్సుని చెబుతున్నది అని అర్థమవుతుంది కదా. గాయత్రికి రుద్రుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. దీన్ని బట్టి జాగ్రత్తగా పట్టుకోవాల్సిన అంశం ఉన్నదండి. ఇది ఒక విశిష్టత. అంతేకాదు ఇక్కడ మరొక విశేషము. సావిత్రి శబ్దానికి అర్థం. సవిత అనే మాటకి రెండు రకాల అర్థం, మూడు రకాల అర్థాలు ఉన్నాయి చూడండి. నిజానికి సూర్య భగవానుడి పేరు సవిత. సవిత పుంలింగ శబ్దం అండి. ఆ మధ్య ఎవరు వచ్చి మా పిల్లాడికి పేరు పెట్టండి అంటే సవిత అన్నాం. స్త్రీ శబ్దం కదండి, మగాళ్ళ పేరు అండి, మగాళ్ళ పేరు కావాలి వాడికి. సవిత అంటే మగవాడి పేరు అని తెలుసుకోండి. పుంలింగ శబ్దం సవిత అనేటువంటిది. ఇక్కడ సవిత్రు అనే శబ్దం సవిత అయింది ఇక్కడ. పిత లాగా పితృ శబ్దం పిత అయినట్టు సవిత్రు శబ్దం సవిత అయింది ఇక్కడ. కానీ సవిత అని సూర్య భగవానికి పేరు. నమస్కారం చేసినప్పుడు సవిత్రే అన్నారు ఇక్కడ. అది మహాభారతంలో నమస్సవిత్రే జగదేక చక్షుషే మనందరం కూడా నమస్కారం చేసుకున్నాం కదా. అది గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. అటువంటి ఆ స్వరూపం సవిత అయినటువంటిది మూడు అర్థాలు తీసుకుంటే, ఒకటి సవిత అంటే ప్రేరేపించున్నది అని ఒక అర్థం ఇక్కడ. ప్రేరక శక్తి, ఇది ప్రచోదయ. అంటే సవితు ప్రచోదయ రెండు చూడండి. కానీ ప్రేరక శక్తి సవిత అంటే. ఇంకొకటి సవిత అంటే సవము. మీరు వినుంటారు ఈ మాట, వినరు? దాని ముందు ప్రా పెట్టండి. ప్రసవం వింటారు కదా. ప్రసవం అంటే పుట్టించుట. ప్రా అనేది ఉపసర్గ. కానీ సవిత అంటే పుట్టించువాడు అర్థం. అంటే సృష్టికర్త. సవిత అంటే సృష్టికర్త. ఇంత ప్రపంచం చూస్తున్నారు కదా. ఈ ప్రపంచం ఏ బ్రహ్మం వల్ల కలిగిందో వాడు. ఇది జన్మాద్యస్యత బ్రహ్మసూత్రాల మొదటి సూత్రం. సృష్టిస్థితులన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయో ఆ బ్రహ్మము సవిత. ఇప్పుడు సవిత సూర్యుడే బ్రహ్మము, సూర్యుడే బ్రహ్మము. ఇంకా చెప్పడానికి ఉన్నది ఇక్కడ ఆ భావంలో వెళ్ళిపోయాం కదా మనం. అప్పుడే అసావాదిత్య బ్రహ్మ ఇవాళ ప్రారంభంలోకి వెళ్ళాం. అది చెప్పి గాయత్రి మంత్రం అర్థం చెప్పాలని నిన్న ఆ భాగాన్ని మిగుల్చుకున్నాం. అది గుర్తుపెట్టుకోండి. అందుకు వచ్చాయి మరి ఇక్కడ. కనుక సవిత అనగా సృష్టికర్త ఇదొక అర్థం. ప్రేరేపించేవాడు రెండు అర్థాలు ఏమన్నా కదా. మరొక అర్థం చూడండి. సవము అనే మాట విన్నారు కదా. సవము శేషాస మూడోది నేను చెప్పేది, మొదటిది కాదు. ఇప్పుడు సకారాలు మూడు ఉన్నాయని కూడా తెలియని రోజులు వచ్చాయి. అవునా లేదా? మొదలైతే బాగుండదు ప్రస్తుతం. ఆస ఇది సవము. సవిత అనబడదే కదా. సవము అనే మాటకి దీని నుంచే సవనము అని కూడా వచ్చింది. ఇప్పుడు కొంత పట్టుకోవచ్చు. సవమన్నా సవనము అన్నా యజ్ఞం అని అర్థం ఉంది, తెలుసుకోవచ్చు ఇక్కడ. అదే సవనము. సవన రక్షకుడు అని రావుడికి పేరు సవనము. అంతేకాదు ఈ సవము ఉత్కృష్టంగా చేస్తే ఉత్సవము. పేర్లని చూడండి. అంటే యజ్ఞ భాష అది కూడా. ఆ మధ్య నాస్తిక సభ వార్షికోత్సవం పేరు పెట్టారు. తెలియదు సభం అంటే యజ్ఞమని, అది వేదాల్లోంచి వచ్చిందని, ఉత్సవం నుంచి మళ్ళీ ఇందులోంచే లాక్కోవాలి వచ్చింది ప్రారంభం ఇక్కడ.
వాడు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉంటాడు నాస్తికుడు. ఆ వేదిక కూడా వేదాల నుంచి వచ్చింది, తెలిసింటే అది కూడా వాడు కాడు. ఇది కర్మ చెప్పండి. ఇక్కడ ఉత్సవం అంటే తెలిసింది కదా, ఉత్కృష్టమైన యజ్ఞాన్ని ఉత్సవము అని అంటారు ఇక్కడ. కానీ సవం అనగా ఇప్పుడు ఏం తెలిసింది? యజ్ఞము. యజ్ఞములన్నీ ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి ఇది తెలియాలండి. యజ్ఞం చేసినప్పుడు ఏం జరుగుతుంది? నెయ్యి కాలుస్తుంటారండి, నెయ్యి కాలుస్తారు, ఆహుతులు వేస్తారు, దేవతలను ఉద్దేశించి ఆహుతులు వేస్తారు. వేస్తే ఏం జరుగుతుంది? అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్య జాయితే వృష్టి వృష్టేరన్నాస్తదా ప్రజ. ఇదండి జరుగుతున్న ప్రాసెస్. ఆహుతులు అగ్నిహోత్రంలో వేస్తే అగ్ని భట్టారకుడు అతను సూర్యుడి నుంచి వచ్చే తేజస్సే కదా, కనుక తను ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్తాడు. ఇవన్నీ మోసుకుని వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడంటే ఆదిత్యం ఉపతిష్టతి, ఆదిత్య మండలంలోకి వెళ్ళి అక్కడ సర్వదేవతలకు ఇస్తాడు. అంటే ఆదిత్య మండలంలోకి వెళ్తే సర్వదేవతలకు ఇవ్వచ్చా అంటే సర్వదేవతాత్మకమైన శక్తి ఆదిత్యం. ఆయన నమస్కరిస్తే సర్వదేవతలు నమస్కరించినట్లే. కనుక నువ్వు వేసే అగ్నిహోత్రం కూడా అక్కడికే వెళుతుంది. అందుకే ఏషైవాగ్నిహోత్రంచ ఫలంచైవాగ్నిహోత్రిణా వేదాశ్చ క్రతరశ్చైవ క్రతూనాం ఫలమేవచ. కనుక సవన స్వరూపుడు, యజ్ఞస్వరూపుడు ఆదిత్యుడు ప్రధానంగా. అందుకే నేను ఒక మాట చెప్పుకున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళి ఆహుతులు వేయలేవు కనుక ఆయన ప్రతినిధిగా ఆయన నుంచి వచ్చిన అగ్నిని భూమి నుంచి తెచ్చి అగ్నిహోత్రం రగిలించి వేస్తున్నావు. వేస్తున్నది ఎవరి ఎందు? ఆయన ఎందు. ఇది గ్రహించవలసిన అవసరం ఇక్కడ. ఆ కారణం చేత యజ్ఞస్వరూపుడు. సవిత అంటే అర్థం ఏంటి? సవనము యొక్క రూపము గనక సవిత. ఇప్పుడు సవిత శబ్దానికి ఎన్ని అర్థాలు వచ్చాయి? ప్రేరకుడు, సృష్టికర్త, యజ్ఞస్వరూపుడు, 3 అర్థాలు. అలాంటి ఆ సవితా స్వరూపం ఏదైతే ఉన్నదో అది సావిత్రి. సవిత యొక్క స్త్రీ రూపమే సావిత్రి. కనుక సావిత్రి అనే మాటకి ఎంత గొప్ప అర్థం వచ్చింది ఇక్కడ. గాయత్రి అన్న సావిత్రి అన్న ఒక్కటే. ఆ తల్లి సరస్వతి, ఇంకోటి కాదండి ఇక్కడ. కానీ సరస్వతి భక్తులు అంటే గాయత్రి భక్తులే. ఎందుకంటే బుద్ధిని ప్రేరేపించే శక్తి అంటే జ్ఞానస్వరూపుడు ఎవరు? శారదాంబ. ఇది తెలియక నేను లక్ష్మీ భక్తురాలు కానీ సరస్వతి భక్తురాలు కాదండి అంటే వాడు ఎవరు భక్తులు కాదని అర్థం. లక్ష్మీ సరస్వతి లేదండి, అంతగా ఒకటే తల్లి. అది బాగా తెలుసుకోవాలి. ఈ ఎరుక మనకు బాగా కావాలి. సృష్టిలో ఉన్నది ఒకటే ఈశ్వరుడు, ఆయనకున్నది ఒకటే శక్తి. ఆ శక్తి నువ్వు అమ్మవారు అన్నావు, ఆయన ఈశ్వరుడు అన్నావు. కానీ గట్టిగా ఆలోచిస్తే ఒకటే అంటావు. ఇది గ్రహించితే చాలా ఏకత్వమే వెళ్ళిపోవాలి. అదే తాపత్రయం. కనుక ఎక్కడికక్కడ ఏకత్వ ప్రతిపాదన చేయడమే ఉపన్యాస లక్షణంగా అయిపోయింది. ఏం చేస్తామండి ఇక్కడ ప్రధానం. సరే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? సావిత్రి అర్థమైపోయింది. సరస్వతి అంత గొప్ప మాట. ఈ సరస్వతి అనగా శబ్దస్వరూపుడి యొక్క రహస్యం ఉంది. సరస్వతి గురించి వేదములు ఎంత అత్యద్భుతమైన వర్ణన చేశారు. అసలు ఆవిడ గురించి తలుచుకుంటే కొన్ని రోజులు పట్టేస్తుంది, నిగ్రహించుకుందాం. ఎందుకంటే భారతీయ తీర్థ స్వామి వారు ఆదేశించారు. బహుశా మనం 1-2 నెలల్లో శారద గురించి కనీసం 3 రోజులు చెప్పుకోబోతూ ఉన్నాం. జగద్గురువులు ఆదేశించి ఎక్కడ ఏంటి అలా వివరాలు అందరికీ తెలుస్తాయి. ముందే చెప్తే కొంచెం ఉత్సాహం ఉంటుందని చెప్పారు, మరేం లేదు. కనుక ఆవిడ గురించి అలాగే అంత చెప్పుకోవాలి కనుక కొంత ఇక్కడ చెప్పుకున్నాం. ఒకప్పుడు మహర్షులు ధ్యానం చేస్తూ ఉంటే వేదమంతా కలిసి ఒక సరస్సుగా గోచరించింది. వేదమంతా కలిసి ఎలా గోచరించింది? సరస్వతి. రసం. రసం అంటే జలం, రుచి. ఎందుకంటే వేదము ఒక రసము వలె, ఒక జలము వలె మనం చల్లబరచాలి, శాంతినివ్వాలి, శక్తినివ్వాలి కదా. కానీ వేదమంతా ఒక సరసం. ఎందుకంటే మంచి కవిత్వాన్ని మనం రసవంతంగా ఉందండి అంటాం. ఒక మంచి గానాన్ని రసవంతంగా ఉందంటాం. ఒక కళని చూసి రసవంతంగా ఉంది అంటాం. వేదం కంటే రసవంతమే ఉందండి. ఎందుకంటే అసలు రసం పరమాత్మ, రసోవై సహా. అలాంటి రసస్వరూపుడైన పరమాత్మని చెప్పే వేదం కంటే రసమైన వస్తువు ఏదైనా ఉంటుందా? అందుకని రసం. అది ఇక్కడ ఆ రసమయమైన స్వరూపంగా సరస్సు గోచరించింది. ఆ సరస్సును చూస్తూ కూర్చున్నాను. అప్పుడు ఆ సరస్సులోంచి ఒక కమలం తెల్లగా వికసించి వెలుగు వచ్చింది. ఆ తెల్లని కమలంలో వీణని మీటుతూ తెల్లని తల్లి గోచరిస్తుందండి. ఆవిడే సరస్సు. కనుక సరస్సుని వాసముగా చేసుకుని గోచరించిన తల్లి సరస్వతి అన్నారు. అంతే కదా. సరణశీలత్వాత్ సరస్వతి. సరస్ అంటే సరించుట. ఈ సరించుట అనే మాట కూడా మనకు తెలుసు, కానీ దాని ముందు ఉపసర్గలు పెడతాం. అనుసరించుట, ప్రసరించుట. సరించుట అంటే వెళ్ళుట, బాగా వెళ్తే ప్రసరించుట, ఒకదాన్ని ఒకటి అనుసరిస్తూ వెళితే అనుసరించుట. తెలిసింది కదా. కనుక సరించుట అంటే ప్రసరించుట, ప్రవహించుట అని అర్థం. ఇప్పుడు సూర్యకిరణ శక్తి అందులో అలా కూర్చుందా? స్టాటిక్ గా లేదుగా, సరించి వస్తుంది. ఎలా వస్తుంది? కిరణ రూపాలతో ప్రసరిస్తూ మన దాంట్లో వస్తుంది. సూర్యుడు ఎంత దయామయుడండి. మనకు కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు. ప్రమాదం ఉంది. అక్కడి నుంచి తన చేతులు చాచి మన ఒళ్ళు నిమురుతున్నాడు మహానుభావుడు. చూడండి ఇక్కడ
కాబట్టి ఆయన శక్తి కిరణాలతో ప్రసరిస్తూ వస్తుంది కదా, ఆ సరిస్తూ సూర్యమండలం నుంచి వస్తున్న తేజస్సే సరస్వతి తెచ్చుకోవాలి ఇక్కడ. అందుకే సూర్యుడిని ఉపాసించి హనుమంతుడితో పండితుడు అయిపోయాడు. యాజ్ఞవల్కుడు గురుశాపం వల్ల పోయిన వేదాలు తిరిగి చెప్పగలిగాడంటే సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ తల్లి గాయత్రి అమ్మ సరస్వతిగా అనుకరించడం వల్లనే. ఇది తెలుసుకోవాల్సింది. కనుక గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే రూపమని మనం భావన చేసుకుంటూ ఇప్పుడు మంత్రంలోకి ప్రవేశించబోతున్న మనకి అమ్మవారి అనుగ్రహం ఇవాళ లభించింది. ఎందుకంటే గాయత్రి మంత్రార్థంలో ప్రవేశిస్తున్నాం. గాయత్రి మంత్రార్థం అంటే గాయత్రి జపానికి ముందు శ్లోక గాయత్రి అని ఒకటి చేస్తూ ఉంటారు. కొంతమంది సంధ్యావందన ప్రక్రియ చేసే వాళ్ళందరూ చేస్తుంటారు. అయితే కొందరు గాయత్రికి ముందు చేస్తారు, గాయత్రి జపం అయ్యాక మరికొందరు చేస్తారు. ఎప్పుడు చేయాలండి అని మళ్ళీ ప్రశ్నించకండి, ఎప్పుడో అప్పుడు చేయండి. లేదా అప్పుడు ఇప్పుడు కూడా చేయడం నష్టమే ఉంది. ముందు కనుక చేస్తూ వద్దంటుందా తల్లి? ఇంకొకటి, ఈ శ్లోక గాయత్రి అందరూ చేసుకోవచ్చు అంటే ఋషులు ఎంత దయామయ్యో, ఇది వద్దు అన్నవాళ్ళు ఇది చెయ్యండి అని వెంటనే ఇచ్చారు. అంటే ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటే అది ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ లెక్కలు ఏమంటే మనకు అర్థం కావు. కనుకనే సంప్రదాయాన్ని గౌరవించడమే క్షేమంకరం. ఎందుకంటే వేదం కానీ ధర్మం కానీ ఏదో ఒక జాతిని ఉద్ధరించడానికి పుట్టలేదు, సమస్త ప్రపంచాన్ని ఉద్ధరించడానికి పుట్టింది తెలుసుకోవాలి. ఇది గ్రహించవలసింది. అందుకే గాయత్రి గురించి చెప్తూ దేవి భాగవతం మాతా చతుర్నామ వర్ణానం అంది. ఇక్కడ ఏం చెప్తారు? 4 వర్ణాల తల్లి గాయత్రి, 4 వర్ణాలకి తల్లి. అంటే 4 వర్ణాల వారు గాయత్రినే వివిధ రూపాలతో ఉపాసన చేస్తున్నారని అర్థం చేసుకోగలిగితే ఈ గాయత్రి మంత్రము, ఎందుకంటే కొన్ని సంప్రదాయాలు దెబ్బతిన్నాయని ఎందుకే చెప్పుకున్నాం. 48 లక్షల గాయత్రి ఏదో తెలియదు, 44 లక్షల గాయత్రి ఏదో తెలియదు. కనుక మానేస్తే ఏం పోయింది? మా నాన్న చేసాడే ఎట్టి, ఆయన శుభ్రంగా బతకలే కనుక నేను మానేస్తాను. ఇది కూడా వచ్చిందండి మధ్యకాలంలో. మా నాన్న సంధ్యావందనం చేయలేదు, హాయిగా ఉన్నాడు, నేను ఎందుకు చేయాలంటే ఆయన హాయిగా ఉన్నాడు నీకు ఎవడు చెప్పాడు? ఆయన ఎన్ని బాధలు పడ్డాడు, చేసుకుంటే ఇంకెంత బాగుండేవాడు. అది కూడా తెలుసుకోండి. ఇక్కడ నాన్న చేయక దెబ్బతిన్నాడు, నేనైనా చేసి నేను బాగుపడుతూ నా తండ్రిని తాతని కూడా సద్గతిని తీసుకెళ్తానా చేయండి. ఎందుకంటే అతను చేయకపోవడం వల్ల దుర్గతులు పాలిపోతాడు. నువ్వేనా చేయి, ఆయన సద్గతులకి తీసుకెళ్ళి. ఇంకొందరు తయారయ్యారండి. ఏమండి ఉపనయనం చేయించారా? 35 ఏళ్ళ నుంచి కుర్రాళ్ళని చూస్తాం, ఉపనయనం కాలేదండి. ఎందుకంటే మా ఇంట్లో అచ్చిరాదండి, తినడం వచ్చిందే, ఇది రాలేదు. ఇట్లాంటివన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో, సంధ్యావందనం అచ్చిరాకపోవడం ఏంటి, ఉపనయనం అచ్చిరాకపోవడం ఏంటండి, దౌర్భాగ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావట్లేదు. ఇక్కడ చక్కగా చేయాలంటే అచ్చిరాకపోవడం ఎక్కడ లేదు. నేను ఉపనయనం చేయకపోతే మా పిల్లానికి అప్పుడు ఆయన పోయాడండి, అప్పుడు ఆయన పోయింటే ఇప్పుడు అందరూ పోతూ ఉంటారు. అర్థం ఇక్కడ లేని పొరవన్నీ తెచ్చుకుంటారు. ఇక్కడ అలాంటి పిచ్చి పిచ్చిని తెచ్చుకోవద్దు. శాస్త్రంలో లేని నమ్మకాలను లాక్కొచ్చి అదంతా ఆధ్యాత్మికతని దబాయించకండి, ఇది తెలుసుకోండి. ఇక్కడ అదే చెప్పుకున్నాం, లేనిపోని పెట్టుకుంటుంటారు. ఒక ఆవిడ పాపం అఖండ దీపం పెడతానండి 40 రోజులు. ఆవిడ అనుకుంది శాస్త్రం చెప్పిందా? ఇలాంటి మనంతరం మనం స్వబుద్ధి రచితై శాస్త్రి, నీ అంతటి శాస్త్రాలు రచించుకోకు, పెద్దలను ఆశ్రయించు. వాళ్ళు చెప్తే ఇదన్నీ తెలిసేది. మనంతరం మనం ఏవో చేసేసుకుని 30 రోజులు ఉపవాసం ఉంటారని 31వ రోజు హాస్పిటల్లో ఉంటే దాని శాస్త్రం తప్పు చేస్తుందా అండి? ఎవడు చెప్పాలని 30 రోజులు ఉపవాసం ఎవడు చెప్పాడు? ఇక్కడ దేనికైనా పద్ధతి ఉంది, అది శాస్త్రం ద్వారా గురువు ద్వారా తెలుసుకోవాల్సిందే. కానీ అచ్చిరావు ఇవన్నీ వదిలేసేయండి. ఇక్కడ ఇప్పుడు ఈ శ్లోక గాయత్రి ఉన్నదే, ఇది హాయిగా అందరూ చక్కగా చేసుకోవచ్చు అని శాస్త్రం చెప్తున్నది. అసలు ఈ సంధ్యావందనాన్ని భారతీయులందరికీ అలవాటు చేయాలండి. ఈ మంత్రంతో చక్కగా చేసుకోవచ్చు. హాయిగా అందరూ ఒక్కసారి అని తర్వాత అర్థాన్ని చెప్పుకుందాం. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ఇదొక గాయత్ర. మరో గాయత్రి చెప్పనా? మీకు 3 గాయత్రులు ఇస్తా. ఒకటి వద్దని పెద్దలు నిర్దేశించారు, చేసుకోని 3 ఇస్తున్నాను, మీ ఇష్టం. సిద్ధమా? అది కూడా చెప్తాను. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. దీనిలో ఉన్న రహస్యం చూస్తారా? ఇందులో చెప్పిన 4 నామాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కేశవాది 24 నామాల్లో వచ్చాయి. కేశవాది 24 నామాలు గాయత్రిలో ఉన్న 24 అక్షరాలు. కనుక సంధ్యాకాలంలో 24 నామాలు చక్కగా సూర్యమండలానికి నమస్కారం చేసుకుంటే అది గాయత్రి. ఇక్కడ అది మీరు శ్రద్ధగా చేశారనుకోండి, తప్పకుండా ఫలిస్తుంది. ఇందులో 4
4 తీశారు ఇందులో ఇప్పుడు చెప్పిన మంత్రం నమస్తభ్యం భగవతి. ఎందుకు తీశారో చెప్తాం. 24 తత్వాలు, 24 అక్షరాలు, 24 కేశవనామాలు. అర్థమైంది కదా. 24 తత్వాల్లో మనకి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు ఎన్నయ్యే? 20. మనోబుద్ధి అహంకార చిత్తములు 4. ఇందులో మిగిలిన 20తో గొడవ లేదు, కానీ 4 గొడవ. అసలు మన సాధనలన్నీ ఈ 4 శుద్ధి చేసుకోవడం కోసం. వేటి కోసం? మనోబుద్ధి చిత్త అహంకారం. మిగిలిన ఏమిటంటే జడాలు. ఇవి ఎలా నడిపితే అలా నడుస్తాయి. కానీ ఇప్పుడు మన సమస్య అంతా దేంతో వచ్చింది? మనోబుద్ధి చిత్త అహంకారాలు. 4 చెప్పగానే భయపడుతున్నారేమో. 4 కలిపి ఒకటే పేరు అంతఃకరణం అని. ఇక్కడ ఈ అంతఃకరణం చేసే విన్యాసాలు 4. అంటే అంతఃకరణం ఒక్కొక్క పని చేసినప్పుడు దానిలో ఒక్కొక్క రకమైన చైతన్యం వ్యక్తమవుతుంది. మరి 24 తత్వాల్లో ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క విష్ణునామం చెప్తే మనోబుద్ధి అహంకార చిత్తములకు 4 విష్ణునామా చెప్పుకోవాలి. అవే వాసుదేవ, సంకర్షణ, పరిజుమ్న, అనిరుద్ధ. అంతఃకరణమే కదా. కానీ ధియోయోనం ప్రచోదయాత్ అంటే నా అంతఃకరణాన్ని, బుద్ధిని ప్రేరేపించాలి కదా. కానీ అంతఃకరణ చైతన్యం 4 అయినప్పుడు ఆ 4 గాయత్రి స్వరూపంగా ఉపాసన చేస్తే ఆ 4 శుద్ధి చేసి సిద్ధినిస్తుంది కనుక ఈ మంత్రం భాగవతం చెప్పిన గాయత్రి. ఇది చేయండి. అయితే గాయత్రి చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇవి చేసుకున్న గాయత్రితో సమానమే అని తెలుసుకుని అందరూ స్త్రీలు, పురుషులు, అన్ని వర్ణముల వారు పెట్టి చేసుకోవచ్చు. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమస్సంకర్షణాయ. 2 గాయత్రులు అయ్యాయి. 3వ గాయత్రి సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. మీ ఇష్టం 1000 సార్లు చేస్తారు, 2000 సార్లు, 1,00,000 సార్లు చేస్తారు. హాయిగా చేసుకో, పెద్ద బాధ లేదు. ఇది వ్యాస మహర్షి మనకు అందించి దేవి భాగవతంలో ఇచ్చినటువంటి గాయత్రి మంత్రం. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నోటుకొచ్చు. ఎందుకంటే సుమారు 20 ఏళ్లుగా అక్కడ ఇక్కడ తిరుగుతూ నూరిపోస్తున్న మంత్రం ఇక్కడ. ఎన్ని ఉపదేశాలు అయిపోయి అందరికీ కూడా. దాన్ని సీరియస్ గా తీసుకున్న వాళ్ళు ఇప్పటికి జపం చేస్తూ సిద్ధులు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మంత్రం ద్వారా ఆరోగ్యాలు బాగు చేసుకున్న వాళ్ళు, విద్యలు పొందిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అయితే ఈ మంత్రం ఈ ముఖం నుంచి వచ్చిందే తప్ప ఇది వ్యాసుని ముఖం నుంచి పలికినది, దేవి భాగవతం ద్వారా వచ్చినటువంటిదే. అందుకే సర్వ చైతన్య రూపం అక్కడ ఉందండి విశేషం. అది ఒకానొక ప్రమాణ శ్లోకంతో మనం చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడు రకరకాల విడివిడి సృష్టిని చేసి ధ్యానంలోకి వెళ్ళి ఈ విడివిడి సృష్టిల అంతటా ఐక్యమై వ్యాపించిన చైతన్యం ఏదా అని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ సర్వవ్యాపకమైన చైతన్యం ఆయనకి సంధ్యారూపంలో దర్శనమిచ్చింది కనుక సంధ్యాదేవి అసలు పేరు సర్వ చైతన్య రూపం. ఆవిడ తాం అంటే ఆమెను, తత్ అంటే అది, దాని స్త్రీలింగం తా అంటే తచ్చబ్దమే తామైంది ఇక్కడ. కనుక తచ్చబ్దం ఇక్కడ చెప్పబడుతుంది సర్వ చైతన్య రూపాంతం. ఆవిడ ఎప్పుడుందండి? ఆద్య ఉంటుంది. అంతేకాదు ఆవిడ జ్ఞానస్వరూపుడు. ఆవిడ స్వరూపం శుద్ధ జ్ఞానం. శుద్ధ జ్ఞానమే భగవత్ స్వరూపం. అందుకే ఆద్య విద్య, ఆద్యయై విద్యయై ఉన్నటువంటిది కనుక ఆద్య విద్య అంచ ధీమహి. ఆ తల్లిని నేను ఉపాసిస్తున్నాను. ఆ తల్లి బుద్ధి జ్ఞాన ప్రచోదయ, మా బుద్ధులన్నింటి ప్రేరేపిస్తున్నది. చూసారా, గాయత్రి మంత్రమే శ్లోక రూపంలో వచ్చేసిందంటే. కనుకనే ఇప్పుడు మనం యో దేవ సవితాస్మాకం అనే దానికి అర్థం చెప్పుకున్నాం. ఎందుకంటే క్రింది 2ంటికి చెప్పుకున్నాం, అసలు దానికి ఇప్పుడు చెప్తున్నాం. యో దేవ సవిత అస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయే తస్య యద్భర్గః తద్వరేణ్యం ఉపాస్మ. ఇది పద విభాగం. ఇప్పుడు అర్థం చెప్తున్నా. ఏ దేవుడు సవిత అంటే సూర్యుడు, ఏ దేవుడు సూర్యుడు, ఆ దేవుడు మా బుద్ధులను ప్రేరేపించేవాడు. ఇది అన్వయం ఎలా వస్తుందంటే వాక్యంలో యహ దేవ సవిత. యహ అనే శబ్దం చాలా విశేషం అండి. యశబ్దం ఎంత గొప్పగా ఉంటుందంటే మళ్ళీ మా గజేంద్ర మోక్షం గుర్తొస్తుంది. ఆయన అన్నాడే లేదు, యతశ్చేదం ఏనేదం ఏదం స్వయం యస్మాత్ పరస్మాత్ చ పరహాతం ప్రపంచే స్వయం. యహ యహ అంటే ఎవడు, ఎవడో బాగుంది కదా. ఎవడు అంటే ఎవడో అన్నట్టు. ప్రశ్నకి సమాధానం ప్రశ్నే. ఎవడోనండి అంటే ఎవడో అని ఎవరినంటాం? ఇతడు అని వర్ణించలేదని ఎవడో అంటారు ఇక్కడ. ఎవడో యహ అంటే అనిర్వచని యహ. ఆ యహని నువ్వు తెలుసుకునే ప్రయత్నించే. అంటే సృష్టి అంతా ఎవడి వల్ల వచ్చింది అని ముందు ప్రశ్న కదా. భగవంతుడు అంటే సృష్టి అంతా ఎవడి వల్ల వచ్చిందో వాడు భగవంతుడు, ఒకటే మాట. కానీ ఏ భగవంతుడిని ఆరాధిస్తున్నావు? ఎవడి వల్ల ఈ సృష్టి కలిగిందో, ఎవడి వల్ల ఈ సృష్టి పెరిగిందో, ఎవడి యందు ఈ సృష్టి లీనమవుతుందో వాడు భగవంతుడు. ఎంత
బాగుంది నిర్వచనం చూడండి. ఈ మాట వేదమాతే చక్కగా చెప్పింది. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవతి. ఇదంతా యత్ శబ్దం కాదు, యత్ యత్ యత్. ఎవడి వల్ల కలిగిందో, ముందు మొదలైంది ఎవడి వల్ల కలిగిందో, తర్వాత నువ్వు సాధనలో తత్ అంటావు. ముందు ఎత్తే, తర్వాత తత్. ఎత్ అంత గొప్ప. అందుకే యో దేవ అని మొదలైనవను తత్ అనేది అంత సమానమే. అది తెలుసుకోండి ఇక్కడ. యో దేవ, ఈ ఎవడనే శబ్దం గొప్పది, దాన్ని తెలుసుకోవాలి కదా నువ్వు. కానీ యహని జ్ఞా తెలుసుకోవడమే, యహని తెలుసుకోవడం జ్ఞా యా రెండు కలిపితే యజ్ఞ. ఇది తెలుసుకోండి. యజ్ఞం అంటే సృష్టించడానికి కారణమైన వాడిని తెలుసుకునే ప్రక్రియ పేరే యజ్ఞం. విశేషమైనది. ఆ యజ్ఞ స్వరూపుడు సవిత కనుక యహ దేవ సవిత. ఆ దేవుడు సవిత. దేవుడు అంటే అర్థం ఏంటి ఇక్కడ? అది కూడా చెప్పాలి కదండి. ఏముందండి గాడ్, దేవుడికి గాడ్ అర్థం కాదు. దేవ అంటే స్వయం ప్రకాశ అని ఇక్కడ అర్థం. ఇక్కడ ఏకో దేవ సర్వభూతేషు గూఢ. సర్వభూతముల యందు గూఢముగా ఉన్నటువంటి వాడెవడో వాడు దేవుడు. స్వయం ప్రకాశ స్వరూప అన్నారు. ఆదిత్యుడు స్వయం ప్రకాశుడు కాడు, అవును కదా, మనకు తెలిసినంత మేరకు. కానీ ఆదిత్యుడికి కూడా ప్రకాశం ఇచ్చేవాడెవడో ఆ పరమాత్మ ఇక్కడ స్వయం ప్రకాశకుడు అని చెప్పబడుతున్నాడు. ఇక్కడ యహదేవ సవిత, ఆ స్వయం ప్రకాశ స్వరూపుడైన సూర్య భగవానుడు. సవితా శబ్దానికి అర్థం చెప్పుకున్నాం కదా. ఆయన ఏం చేస్తుంటాడండి? ఆయన పని ఏంటి? మా బుద్ధిని ప్రేరేపిస్తాడు. మా బుద్ధులు లేని అందరి బుద్ధిని ప్రేరేపించేది ఆయనే. ఆయన ప్రేరేపించకపోతే ఎవడు బుద్ధి పనిచేయదు, అంతే కదా. అయితే అందరి బుద్ధుల్ని వారి కర్మలకు అనుగుణంగా ప్రేరేపిస్తాడు. తనను ఆశ్రయించిన వారి బుద్ధుల్ని మాత్రము తన అనుగ్రహంతో మోక్షానికి అభిముఖంగా ప్రేరేపిస్తాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ భగవంతుడు అందరినీ ప్రేరేపిస్తున్నాడు. ఒక దుర్మార్గుడు హత్య చేయాలని వాడికి సంకల్పం కలిగింది అంటే ఈశ్వరుడు ప్రేరణే. అంటే హత్య చేయించింది ఈశ్వరుడు మాత్రం అంటాడు. ఇది చెప్పాలి. వాడు నేనేమీ చేయలేదు అని అనడానికి లేదు. వాడు ఏం చేయకుండా భోజనం చేస్తాడు. అది ఒకటి ఉన్నది. భోజనం ఈశ్వరుడు చేసాడు అంటాడు, అది వాడే తింటాడు. కానీ ఈశ్వరుడు ఏం చేస్తాడు అంటే వాడి కర్మలకు అనుగుణంగా వాడిని ప్రేరేపిస్తాడు. అది తెలుసుకోవాలి ఇక్కడ. రమణ మహర్షి తన దగ్గరికి మొట్టమొదటి వాళ్ళ అమ్మగారు కొందరు శిష్యులు వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడంటే గొప్ప మాట చెప్పారు. భగవంతుడు జీవులను వారి కర్మలకు అనుగుణంగా నడుపుతున్నాడు అన్నాడు. హైలైట్ ఎక్కడుందంటే కర్మలకు అనుగుణంగా అక్కడ ఉందండి. అందుకని భగవంతుడు జీవులను నడుపుతున్నాడు అని ఎవడైనా చెప్తాడు. కానీ కర్మలకు అనుగుణంగా అని చెప్పగలిగేది మాత్రం వేద విజ్ఞానం ఉన్నవాడే చెప్పగలుగుతాడు. భగవంతుడు నడుపుతున్నాడంటే అడ్డదిడ్డంగా ఇలా ఎందుకు నడపాలంటే ఒకరినొకలా నడుపుతాడు, ఒకరిని అందగతిగా పుట్టిస్తాడు, ఒకరిని వికారంగా పుట్టిస్తాడు. ఏంటంటే అని వాళ్ళు ఖాళీ బాబు వాళ్ళ కర్మలకు అనుగుణంగా నడుపుతున్నాడు. అందులో గొప్ప చమత్కారం ఇక్కడ. అందుకే అందరినీ వాళ్ళ కర్మలకు అనుగుణంగా నడుపుతాడు. నడిపేది వాడి అని ఎవడు పాదం పట్టుకుంటాడో వాడిని మాత్రము ధర్మములకు అనుగుణంగా నడుపుతూ మోక్షానికి ముఖంగా నడుపుతాడు. ఇది ఉపాసకుడికి సామాన్యుడికి ఉన్న తేడా. తెలిసింది కదా ఇక్కడ. ఆ రహస్యం చెప్తున్నాడు. అందుకే ఈయన మా బుద్ధిని ప్రేరేపించాలి. ఎలా ప్రేరేపించాలో చెప్తారు. ధియో ధర్మాది గోచరాహ అంటే ఏది అధర్మమో ఏది ధర్మమో తెలుసుకునే విధంగా మా బుద్ధిని ప్రేరేపించేవాడు ఈయనే. అంటే భగవంతుడు మన బుద్ధిని ఎలా ప్రేరేపించాలి? ఇది ధర్మం, ఇది అధర్మం అని స్పష్టంగా మనకు తెలియాలి. లేకపోతే అధర్మాన్ని ధర్మంలా చేసేస్తాం, ధర్మాన్ని అధర్మంలా చేస్తాం. కానీ ధర్మాధర్మం ఏమిటో మా బుద్ధికి తెలిసి ధర్మ ప్రవృత్తిలో ఉండేటట్లు ప్రేరేపించే ఈ సూర్య భగవానుని నేను ధ్యానిస్తున్నాను, ఉపాసిస్తున్నాను. ఇదంటే అర్థం. గాయత్రి మంత్రం కూడా ఇదే. అక్కడ దైవయోన ప్రచోదయం అన్నారు, ఇక్కడ చెప్పారు. భావం అదే భావం, అక్షరాలు మారి. అందుకే గాయత్రి మంత్ర భావం ఉంది కనుక ఇది చేసుకుని గాయత్రి మంత్ర ఫలాన్ని మనం పొందుతున్నాం ఇక్కడ. కనుక ధర్మాధర్మాల్ని తెలుసుకుని ధర్మ ప్రవృత్తిలో ఉండే విధంగా మా బుద్ధిని ప్రేరేపించే ఏ దైవం సవితా రూపంలో ఉన్నాడో ఆయనను మేము ఉపాసిస్తున్నాం. ఆయన ఎటువంటి వాడు వివరిస్తున్నారు. ఆయన తేజస్సుందే భర్గ. ఆయన తేజస్సు పేరు భర్గ. అది వరేణ్యం. వరేణ్యం అంటే సర్వశ్రేష్టం. అంతేకాదు వరింపదగినది. ఇదొక అర్థం. అంటే కోరుకోదగినది. వరించుకంటే ఏమో లేదండి, కోరుకోవడం. కోరుకోవాల్సింది ఏమిటో చెప్పండి. ఎప్పుడైనా చెప్పగలనా నేను ఇది కోరుకోవాలి, ఏది కోరుకోవాలి? ఇప్పుడు అడిగితే అలాగంటే నా లిస్ట్ ఉందని చెప్తాం. అందరూ కోరుకున్న వస్తువు పేరు ఆనందం. అది ఇక్కడ తెలుసుకుంటే చాలు. కనుక వరేణ్యం అంటే ఆనంద స్వరూప. ఈ ఆనందం ఎటువంటిది? భర్గ. భర్గ అంటే కాంతి అని అర్థం, తేజస్సు. ఏ తేజస్సును భర్గ అని అనుకుంటున్నది ఇక్కడ. భర్జించే తేజస్సు భర్గ అన్నాడు ఇక్కడ. భర్జించుతుంది అక్కడ, నశింపజేసే తేజస్సు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి.
అందుకని మా భర్గుడిని శివుడికి పేరు. నశింపజేసే తేజస్సు ఆయన. ఏమి నశింపజేస్తాడు? ఒకటి సర్వబుద్ధిని ఆయన ప్రేరేపిస్తున్నాడు అనే బుద్ధి మనకు లేదు. ఇప్పుడు అర్థమైంది కదా, అన్ని బుద్ధుల్ని ప్రేరేపించేవాడని బుద్ధి మనకు లేకుండా పోయింది కదా. అంటే మనకు ఉన్నదేంటి? అవిద్య, అజ్ఞానం. ఇది ఎంత దట్టంగా ఉన్నదంటే బాబోయ్, సూర్య భగవానుడు పోగొట్టగలడా ఈ చీకటిని? మహానుభావుడు శంకర భగవత్పాల్ శివానంద గారు ఒక మాట అంటారు, అరే బయట కనబడే ఒక్క సూర్యుడు కనిపిస్తున్న భూమినంతా చీకటిని పోగొడుతున్నాడే, మరి నువ్వు కోటి సూర్య ప్రతీకాసుడివేమో శివ, ఎంత ధ్యానిస్తున్నానే నా గుండెలో పేరుకున్న అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేందుకయ్యా. అంత నిలదీశాడు మహానుభావుడు ఇక్కడ. అంటే దీని అర్థం ఏంటి? మనలో ఉన్న అవిద్యను పటాపంచన చేసి ఆయన గోచరించాలి. కనుక శ్రేష్టమైన ఆ తేజస్సు మనలో అవిద్యను పటాపంచన చేయాలి. అజ్ఞానాన్ని పోగొట్టే తేజస్సుకు పేరేమిటి? జ్ఞానం. కనుక భర్గ అంటే జ్ఞానం, వరేణ్యం అంటే ఆనందం, అంటే చిత్తు ఆనందం. అదే సత్ దేవ స్వయం ప్రకాశం, కనుక సచ్చిదానంద స్వరూపము. అది అటువంటి భర్గ, ఆ జ్ఞానాన్ని, ఆ శ్రేష్టమైన దానిని నేను దాని ఉపాసిస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ శ్లోకంలోనే ప్రేరయంతస్య యద్భర్గ తద్వరేణ్యం ఉపాస్మై అంటే తచ్చబ్దం ఇక్కడ కూడా ఇచ్చారు. తత్ ఎత్ అనే దానికి సమాధానం తత్. ఏది అని అడిగితే అది అన్నాడు. ఇక్కడ బాగుందండి సమాధానం. ఏది అంటే అది. ఏది మా బుద్ధుల్ని ప్రేరేపిస్తుందో అదే దేవుడైన సవితగా ఉంటూ ఉన్నది. ఆ దివ్యమైనటువంటి వరేణ్యమైన తేజస్సుని నేను ఉపాసిస్తున్నాను. ఇదండి గాయత్రి మంత్రార్థం అంతా కూడా ఈ శ్లోకంలో ఉన్నది. కనుక శ్రేష్టమైన ఆనంద స్వరూపమైన అజ్ఞానాన్ని పటాపంచలు చేసే తేజస్వరూపమైన సవిత అనబడే స్వయం ప్రకాశ స్వరూపుడైన ఆ పరమాత్మను, మా బుద్ధుల్ని ధర్మ ప్రవృత్తి వైపు ప్రేరేపించే పరమాత్మను ధీమహి అంటే ఉపాసిస్తున్నాను, ధ్యానిస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఇన్ని అర్థాలు చెప్పుకోవచ్చు. తెలుసుకోండి, ఇక్కడ స్పష్టమైపోయింది కదా. ఇదంటే గాయత్రి మంత్రం. ఇందులో ఏ రూపం ఉంది, ఏ నామం ఉంది. అందుకే ప్రపంచానికి అంతటికి యుగాల క్రితమై యూనివర్సల్ ప్రేయర్ ఇచ్చింది హిందూ మతం. తెలుసుకోండి, ఇక్కడ సర్వవ్యాపకమైన తేజస్సును ఆరాధిస్తున్నావు. కనుకనే ఇది కేవలం సూర్యుడిని ఆరాధించడం కాదు, సూర్యునిలో ఉన్నటువంటి పరమాత్మని ఇది తెలుసుకోవాల్సింది. ఇది మనం గ్రహించగలి శ్లోకం స్పష్టమైపోయింది కదా. మరి స్పష్టమయ్యే నోరార అనంత శ్లోకాన్ని యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ఎంత అద్భుతమైన భావం అంటే ఇక్కడ ఆస్వాదించాలి. ధర్మాది గోచరా, ధర్మాదులు గోచరించాలి. ఎందుకంటే ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియకపోవడం వల్లే మనం సుఖాల్లో దుఃఖాల్లో కొట్టుకుపోతూ ఉంటాం. అవునా లేదా? ఇక్కడ ధర్మం అనేది స్పష్టంగా గోచరించాలి. కొన్ని సందర్భాల్లో ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తామంటే మా పూర్వీకుల గారు ఫోన్ చేస్తాం, లేదా మా ఇంట్లో అలాగే ధర్మసిద్ధు నిర్ణయసిద్ధు పుస్తకాలు దగ్గర రిఫర్ చేస్తాం. అదే అండి, నువ్వున్న సిచ్యుయేషన్కి ఏది చెయ్యాలి అనేది ఆ పుస్తకాలు చెప్తాయి. పుస్తకాలు చెప్తే నువ్వు చేసేస్తావా? ఇది ఒకటి ఉన్నది. పుస్తకాలు చెప్తే గురువు గారు చెప్తారు, చేసేస్తామండి. గురువు గారు పుస్తకాలు చెప్పినా నీకు చెయ్యాలనిపిస్తే నువ్వు చెప్తావు. ఇది అక్కడ ఉందన్నమాట. అసలు అంటే నీ బుద్ధికి తోచినదే నువ్వు చేస్తావు. ఆ తోచడమే ప్రచోదనం. ఆ తోపింపజేస్తాడు. ఎవరైతే ఆదిత్య భగవాని పరమాత్మకు ఉపాసిస్తారో వాడి బుద్ధిని మంచి వైపు ప్రేరేపిస్తాడు. మంచిదే వాడి బుద్ధికి తోపింపజేస్తాడు. ఎన్ని చదువుకున్నా మనకు తోచిందే మన జీవితం. అవునా లేదా? ఇక్కడ నువ్వు బోర్డు శాస్త్రాలు అధ్యయనం చేయి, అది నువ్వు అప్లికేషన్ చేసినప్పుడు ఏది నీ బుద్ధికి స్ఫురిస్తుందో దాన్ని చేస్తావు. కనుకనే అన్ని విద్యలు ఎక్కడున్నాయంటే బుద్ధికి స్ఫురించేదే విద్య. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు ఇక్కడ. అందుకే నేను చాలా చదివానండి సంస్కృతం అంతా. ఈ శబ్దానికి అర్థం రిఫర్ చేసి చెప్తాను. కాదు, నువ్వు కానీ సూర్యభగవాన్ని ఉపాసించేవనుకో నీకు ఎప్పుడు ఏది కావాలో ఆ తెలివి నీ బుద్ధిలోకి ఆయనే ప్రవేశింపజేస్తాడు, ఆయనే ప్రేరేపిస్తాడు. ఇది తెలుసుకోవాలి. అందుకు గాయత్రిని ఉపాసించాలి. ఉపాసించడం వల్ల మన బుద్ధికి సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాన్ని, ఏ నిర్ణయం అయితే మన బ్రతుకుని బాగు చేస్తుందో దాన్ని స్ఫురింపజేస్తాం. లేకపోతే మనం ఎంచుకునే శక్తి ఉంటుందా అంటే ఇక్కడ? అరే వంకాయలే మంచి ఎంచుకోలేమే,
జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలని అనేక చోట్ల మనకి ఎక్కడికక్కడ సమస్య. ఇది బాగుంటుందేమో అని నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళిపోతాం, తర్వాత దెబ్బతింటూ ఉంటాం. అరే అది చేయకపోవలసిందే అనుకుంటాం. కానీ భగవంతుడిని ఆరాధించే వరకు నీకు తెలియకుండానే నీ బుద్ధికి మంచి ప్రేరేపింపజేస్తాడు, మంచి నిశ్చయిస్తాడు. అది అడిగితే చాలండి, దేవుడిని ఇంకేం అడగక్కర్లేదు. స్వామి నా బుద్ధిని మంచి వైపు ప్రేరేపింపజేయు, ఏది చేస్తే నాకు సమాజానికి హితము, ఏది చేస్తే ఇహ జీవితమే కాకుండా నా జీవుడికి పరమార్థం లభిస్తుందో అది నా చేత తోపింపజేయు, అది నా చేత చేయించు అని అనడమే గాయత్రి. ఇది అడిగే ఇంకేమడుగుతావు నువ్వు? ఇక్కడ అందరూ అడగవలసింది ఇదే. అంతేగాని ఎంత ఇష్టం ఉందండి అక్కర్లేదు, ఒక్కడ అడిగితే చాలు. ఇక్కడ బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి, కానీ బుద్ధిని బాగు చేయమని అడగడం కంటే మరి ఇంకొకటి లేదు. ఇది గ్రహించితే చాలు ఇక్కడ. అందుకే బుద్ధిని ప్రేరేపించే శక్తి పేరు గాయత్రి. ఆ శక్తి ఎక్కడ ఉంది? సూర్యమండలం ఉంది. అందుకే ఆ సూర్యుడు రాగానే ప్రపంచం అంతా లేస్తుంది. అది బాహ్య సూర్యుడు, కానీ అందులో దేవతారూపమైన సూర్యుడు నా బుద్ధిని ప్రేరేపించుగాక. ఇంత చక్కటి భావం ఉన్నది ఇక్కడ. సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు అని వేదమాతి భావాన్ని చెప్తుంది. బుద్ధి ఒకటి బాగుంటే ఇంకేమి ఇబ్బంది ఉండదు. అందుకు అటువంటి ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు మంత్రంలోకి వెళ్ళాలి కదా. మరి ఇప్పుడు చెప్పిందంత అదే. మంత్రానికి మన అర్థం ఎందుకు చెప్పడం? చెప్పుకుందా ఏముంది దానికి? ఇది ఓం భూ భువస్వ మొదట వ్యాపృతిని చెప్పాం. ప్రణవమే భూహు భువః స్వహ 3 రూపములుతున్నది. ఈ భూహు భువః స్వహ గురించి చాలా విస్తారమైన భావాలు మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఈ భూహు భువః స్వహే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి తెలుసుకోండి. ఈ మూడింటిని భేదించుకు వెళ్ళినటువంటి మహా తేజస్సే తత్. అందుకే వాటి తర్వాత చెప్తున్నాడు ఆ తత్ అయిన తేజస్సు సవితువు. అందుకే సహస్రారానికి సూర్యమండలానికి సంబంధం ఉందండి. అదే తత్ సవితువు వరేణ్యం. ఇది చెప్తున్నటువంటి భావం. అంతేకాదు భూహు భువః స్వహ అనే దాని శంకర భగవత్పాదుల వారు అత్యద్భుతం అర్థం చెప్పారు. గాయత్రి మంత్రానికి శంకరుల వ్యాఖ్యానం చాలా బాగుంటుంది. అది తీసుకుని మిగిలిన ఈ రోజు రేపు కూడా మనం సంపూర్ణంగా చెప్పుకోవాలి. ఆయన ఇచ్చిన అందమైనటువంటి ఆ నిర్వచనం ఉన్నదే మధురంగా ఉందండి. అందుకే వదులుకోలేకపోతున్నాయి ఇక్కడ. ఇది సాధారణంగా భూహు అనే మాటకు అర్థం చెప్తున్నారు. లోకే సద్రూపం తత్ ఓంకారవాచ్యం బ్రహ్మ ఏవా. భూహు సత్తాయామని కాదు. భూ అంటే ఉనికి అని అర్థం, ఉండుట అని. ఇది భవ అనే మాట వచ్చింది. కానీ ముందు భూ అనే దానికి అర్థం ఏంటంటే ఆత్మనః అస్య సచ్చిత్ రూపస్య భావార్థితి భూరాదయ సర్వే లోకాః అని చెప్తూ ఇందులో భూహు అనేటటువంటి పదం ఏదైతే ఉన్నదో అది సత్ అనే మాటను తెలియజేస్తుంది. భువః అనేది ఏమిటంటే దేని నుంచి ఇవన్నీ భవించాయో కలిగాయో అది భువః, అది తేజస్సు. దాని చిత్ అనే మాట తెలియజేస్తుంది. భూహు భువః అంటే సత్ చిత్. స్వహ మాట. ఈ స్వహ అంటే ప్రీతిపాత్రమై ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని చెప్పినట్టు స్వస్వరూపమైన ఆనందమును తెలియజేస్తూ స్వహ. ఇక్కడ భూహ అంటే సత్, భువః అంటే చిత్, స్వహ అంటే ఆనందము, సచ్చిదానంద రూపము. అంత విశేషమైన అంశం అంటే ఇక్కడ వ్యాపృతులు. అది 3 లోకాలు 3 గ్రంథులు మాత్రమే కాకుండా సచ్చిదానంద వస్తువు. సచ్చిత్తానందంగా 3గా చెప్తున్నది ఏకమైన ఓంకారం యొక్క రూపమే కనుక అది ఎలా ఉంటుంది? తత్. ఈ తత్ అనే మాట ఇక్కడ వచ్చిందండి. బ్రహ్మం గురించి చెప్పేటప్పటికల్లా ఏం చెప్పాలో తెలియనప్పుడు తత్ అని చెప్పుకోరుకో. అదొకటి. మనం కూడా లోకంలో ఏదైనా వర్ణించిన బాబంటే అదండి అని గొరగొక్కుంటాం. అంటే అర్థం ఏంటి? వర్ణనకు అందట్లేదని. కానీ మనోవాక్కులకి అతీతమైన దాన్ని తత్ అంటారు. చితి తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి. అదే తచ్చబ్దం. ఈ తచ్చబ్దాన్ని పుంలింగ సా, స్త్రీలింగ సా. అందుకే రసోవైసహ అన్నాడు. సా జగన్మాత ఇది తెలుసుకోవాల్సి. తచ్చబ్దమే అక్కడ చెప్తున్నాడు. ఈ తత్ అనిర్వచనీయమైనటువంటి సవితుహు అంటే సృష్టికర్త, యజ్ఞస్వరూపుడు, ప్రేరకుడు అయిన సూర్య భగవాను యొక్క ఇది దీని యొక్క అర్థం ఇక్కడ. కనుక తత్ సవితుహు వరేణ్యం భర్గః. సర్వశ్రేష్టమైన ఆనంద స్వరూపమైన తేజస్సు ఏదైతే ఉన్నదో అటువంటి భర్గమ తేజస్సు. తత్ సవితుర్ వరేణ్యం భర్గః. అది ఎవరిదా తేజస్సు? దేవస్య. యో దేవ సవితాస్మక దగ్గర చెప్పింది. ఆ సవిత స్వయం ప్రకాశకుడైన ఆయన యొక్క తేజస్సుని ధీమహి ఉపాసిస్తున్నాను. ఆ తేజస్సు లక్షణం ఏంటి? ధియో యో నః యః. ఇక్కడ యః శబ్దం అక్కడికి తీసుకెళ్ళాడు. యో దేవ సవితాస్మక యః. ఆ తేజస్సు ఏమిటంటే ఏ తేజస్సు నః అంటే మా యొక్క ధియః బుద్ధులను ప్రచోదయ ప్రేరేపిస్తున్నదో ఆ తేజస్సును నమస్కరిస్తున్నాను.
అంటే ఆ తేజస్సు ఆ బుద్ధిని ప్రేరేపిస్తున్నది. అంతేగాని బుద్ధిని ప్రేరేపించు గాక అనలేదు. చూడండి, అత్యద్భుత భావం ఇక్కడ. బుద్ధులను ప్రేరేపించు గాక అనలేదు. ఇది రహస్యం అండి. చూసారా, మహావిశ్వంలో ఇప్పుడు దిగా గాయత్రి మాట్లాడుతుంది. బుద్ధుని ప్రేరేపించు గాక అనలేదు. అంటే ఇప్పుడు కూడా ప్రేరేపించట్లేదా? ఇప్పుడు మొదలు పెట్టాల పని. అంటే ఏ తేజస్సు మా బుద్ధుల్ని ప్రేరేపిస్తుందో ఆ తేజస్సు ఎవరిది? సృష్టికర్త అయిన ఆ పరమాత్మది. అది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందని చెప్పలేం కనుక తత్వం ఒక్కడి మాత్రం చెప్పగలం. అది సర్వశ్రేష్టం కనుక వరేణి. ఆ అజ్ఞానాన్ని ధ్వంసం చేసే తేజస్సు కనుక భర్గ. అటువంటిప్పుడు ఏం చేస్తాం? దానిని నేను ధ్యానిస్తున్నాను అంటే నా బుద్ధిని దానితో అనుసంధానం చేస్తున్నాను అని చెప్తున్నారు ఇక్కడ. ధీ బుద్ధి, ధీమహి బుద్ధిని అనుసంధానించుట. ఉపాసిస్తున్నానన్నా, ధ్యానిస్తున్నానన్నా, ఆశ్రయిస్తున్నానన్నా ఒకటే అర్థం. నా బుద్ధిని భగవంతుడితో తగిలిస్తున్నాను, కనెక్ట్ చేస్తున్నాను అర్థం. ఇక్కడ ధీమహి అంటే ఇప్పుడు అర్థం ఏమైంది? నా బుద్ధిని ఆ భగవంతుడితో అనుసంధానం చేస్తున్నాను. అందరినీ ప్రేరేపించేవాడు ఆయనే కానీ ప్రేరేపించేవాడు నేను పట్టుకున్నాను. చూడండి ఎంత విశేషం. ఎందుకంటే ఆయన తోస్తుంటే మనం ప్రపంచం వైపు పడుతూ ఉన్నాం, కానీ తోసేవాడి వైపు మనం తిరిగితే ఎలా ఉంటుంది? ఆలోచించండి ఎంత బాగుంటుందో. కనుకనే ఆయన నడిపితే నడుస్తున్నాం, కానీ నడిపేవాడి వైపు నడవట్లేదు. ఇప్పుడు తీసుకున్నాం కదా ఈ ఒక్క వాక్యాన్ని తెలుగులోనే చెప్పాను. ఆయన నడుపుతున్నాడని తెలుసు, కానీ నడిపేవాడి వైపు మనం నడవడం లేదని మనకు తెలుసు. మరి ఎటువైపు నడుస్తున్నాం? ఆయన తోస్తుంటే ప్రపంచం వైపు నడుస్తున్నాం, కానీ నిన్ను నన్ను ప్రపంచాన్ని అందరినీ నడిపించే వాడి వైపు నడువు. ఆయన వైపు నడిస్తే దాని పేరు భక్తి. ఆయన తెలుసుకుంటే దాని పేరు జ్ఞానం. అదే జీవన పరమాత్మ. కనుకే ఆయనే అందరి బుద్ధులు నడుపుతున్నాడంటే జీవన ప్రచోదయ. అందరి బుద్ధి నడుపుతున్నా అంటే నీకేమైంది? నీ బుద్ధి ఆయన వైపు నడిపించు ధీమని. ఆ వాక్యం అది. అందరి బుద్ధిని నడిపే వాడి వైపు నా బుద్ధిని నడుపుతున్నాను. వాడిని తక్కువ వాడా? ఆయన వైపే నడపాలి. ఇదేదో బాగుందండి. అన్నింటినీ ఏది వెలిగిస్తుందో దాన్ని పట్టుకుంటే ఇంకేం కావాలంటే ఆ వెలుగుని పట్టుకోవాలి. అచ్చంగా ఈ మాటే మా పరమాత్మ చెప్తున్నాడు. మా పరమాత్మ అంటే మా కృష్ణుడు అంటే. మరి రాముడన్నో శివుడన్నో కృష్ణుడు తెలియకపోతే ఎలాగా? అక్కడ సాక్షాత్ గాయత్రి మంత్రం భూమి మీద నడిపించిన కథే కృష్ణ కథ, మరొకటి కాదు. కృష్ణుడు సాక్షాత్ గాయత్రి స్వరూపుడు. ఆయన చెప్తున్నాడు గొప్ప మాట. నాయన సృష్టిలో అన్నిటికంటే గొప్పవి ఏమిటి? మనల్ని అడుగుతున్నాడు కానీ మనం చెప్పవచ్చు, శాస్త్రాలు రిఫర్ చేయొచ్చు. గొప్పవి నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఏమున్నాయండి? నేను ఈ ప్రపంచంలో నిన్ను అనుభవించాలనుకుంటున్నాను కనుక ఇవన్నీ గొప్పవి. అంటే కంటితో చూడాలనుకుంటున్నాను అందమైన వస్తువు, అది గొప్పది. తినాలనుకుంటున్నాను తిండి పదార్థం గొప్పది. ఎక్కడికో మరో ఊరు చూడాలనుకుంటున్నాను, ఆ ఊరు గొప్పది. అంటే నీ ఇంద్రియాలతో ఏవి అనుభవించాలనుకుంటున్నావో అవి గొప్పవి. ఒక్కొక్కటి వద్దాం, ఏది గొప్పదో తెలుద్దాం. వరేణ్యం తేలిపోవాలి. వరేణ్యం తేలిపోయి ఇంటికి వెళ్తే వరేణ్యం కోసం ప్రయత్నిస్తాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడాను ఏది శ్రేష్టం అది కావాలంటే అంటావా లేదండి? ఆఖరి చీర కొనడానికి వెళ్తే 4 గంటలు పడుతుంది ఒక్క చీర. ఎందుకంటే వరేణ్యమైన చీర కావాలి, శ్రేష్టమైన చీర కావాలి. ఆ తీసుకెళ్ళిన వాడు కూడా వాడు పని అంతే. వాడికి ఏముంది? ఈ రోజుల్లో కాలక్షేపాలు వచ్చాయి. వాట్సాప్లు, ఆ ఆపులు, ఈ ఆపులు అయిపోయాయి. కనుక అందరికీ సరిపోతుంది ఇప్పుడు పనికి బాగా కాలక్షేపం. మొత్తానికి వరేణ్యం ఎంచుకోవడానికి 4 గంటలు పట్టింది కదా. మరి వరేణ్యం ఎంచుకోవద్దు, మీకు ఇప్పుడు ఒక వరేణ్యం చూపిస్తాను. మరి అంత శ్రేష్టమైనది అయితే అది కావాలని ఎగబడాలి కదండి. అద్భుతమైన డైమండ్ ఉందంటే ఇప్పుడు కొనాలని ప్రయత్నించట్లే. ఫస్ట్ మా ఇంటికే రావాలి. మరి వరేణ్యం కూడా తెచ్చుకుందాం. వరేణ్యం ఏంటో ముందు ఆలోచిద్దాం. ఇప్పుడు మనకి ఏం తెలిసిందంటే గొప్పవేవి అంటే బయట ప్రపంచంలో దొరికే పదార్థములు ఏవి అనుభవించాలి అనుకుంటున్నాను గొప్పవి. సంతోషం కదా. వేటితో అనుభవించాలనుకుంటున్నాం? ఇంద్రియాలు. అవి ఉండాలిగా. ఎదురుగా మంచి లడ్డు ఉందండి, చాలా బాగుంది, అవునా? దేంతో తింటాం? నాలుగుతో. అయితే ఒక పని, ఆ లడ్డు తిను. లడ్డు అయిన బట్టి నాలుగు తీసేస్తా, ఏమంటావు అన్నాడు. లడ్డు పొందిపోయింది కానీ నాలుగు బాగుంటారు. ఇప్పుడు అవునా లేదా? ఇప్పుడు లడ్డు కంటే గొప్పదేమైంది? నాలుగు. అంటే ఇంద్రియాలు. కానీ ముందు చెప్పిన ఇంద్రియార్థములు. ఇంద్రియార్థములు కంటే గొప్పదేంటి? ఇంద్రియాలు. బాగుంది కదా. ఇప్పుడు వరకు తెలిసి ఇంద్రియాలు చాలా బాగుంది. కానీ ఈ లడ్డు తిను, ఆ పచ్చడి తిను అని చెప్పేది ఒకటి ఉంది లోపల, మనస్సు. అని సంకల్ప వికల్పం చేస్తుండే, అది లేకపోతే అసలు చేయదు, అవునా లేదు? కానీ అది ఇంకా గొప్పది. అంతేకాదు, లడ్డు తినాలని కూర్చున్నాం, వెంటనే న్యూస్ వచ్చింది, ఇక 500, 1000 రూపాయలు చెల్లవుట. లడ్డూ పోయి జిలేబీ పోయి ఇంకా బాగా అంటే నీ నాలుక లడ్డూని కోరినా మనసు 1000 రూపాయలు లాగేసింది కూడా లడ్డు పోయింది, అవునా లేదా? చెప్పండి. ఎంత దిగులో ఎక్కడి నుంచి జ్వరం వచ్చేస్తుంది, అప్పుడు ప్రాణాలు పోయినంత బాధ, అవునా లేదా? ముందు వెనక ఆలోచించు ఎంత బాధో. ఆఖరి చెప్తా, నీకు కొంచెం పోయింది, అవసరం పడి ఇంకా పోయింది, అమ్మాయి అని తృప్తి, అవునా లేదు? ఇవన్నీ కలుగుతుంటాయి. అంటే లడ్డూను కోరిన నాలుక కోరిక అలాగే ఉంది, కానీ మనసు లాగేసింది.
అంటే ఇప్పుడు మనకు తెలిసిందంటే ఇంద్రియాల కంటే గొప్పది ఏంటి? మనస్సు. అయింది కదా. మనస్సు కూడా పాపం సంకల్పం వికల్పం చేస్తుంటుంది, కానీ ఇది 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 అదే అని చెప్పేది మనస్సుకు పైన మలుపుతుంది. దాని పేరేమిటి? బుద్ధి అన్నాడు. బుద్ధి అంటే నిశ్చయిస్తుంది. కానీ ఇక్కడ మనస్సుని వాడలేదు, ధీమహి అన్నాడు. ఇక్కడ ధియోయోన అక్కడ బుద్ధి అంటే అన్నిటికంటే గొప్పది తెలిసిపోయింది. మనసుకేముంది? ఇది సంకల్పం చేస్తుంది, వికల్పం చేస్తుంది. ఈ బుద్ధి ఉందే, ఆ బుద్ధి ఇది చెయ్యి అని నిశ్చయిస్తుంది. కానీ ఇప్పుడు నిశ్చయాత్మక బుద్ధి ఇంద్రియార్థాల కంటే, ఇంద్రియాల కంటే, మనస్సు కంటే గొప్పది. ఇంతవరకు వచ్చేసాం. కానీ బుద్ధి గొప్పదని బుద్ధిమంతులందరూ ఒప్పుకున్నారు. ఎప్పటివరకు వచ్చాయి కదా. అసలు ఈ బుద్ధి ఇంత చేస్తుందంటే దానికి చైతన్యం ఇచ్చిన వాడు. ఆలోచించయ్యా, బుద్ధి కనబడిందా? కనబడలేదు. మనస్సు కనబడిందా? కనబడలేదు. ఇంద్రియాల వరకు కనబడ్డాయి, మనస్సు కనబడలేదు, బుద్ధి కనబడలేదు. అంటే కనబడిన వస్తువుని ఒప్పుకుంటున్నావు అప్పుడే. అంటే బుద్ధి ఉందా లేదా అని అడిగితే ఉందని ఒప్పుకుంటున్నాం. కారణం ఉంది కనుక చూపించండి, చూపించలేకపోతున్నాం. అప్పుడు ఏమంటావు? బుద్ధున్న వాడు ఎవడైనా చూపించలేకపోయినా ఉందనే చెప్తాడు, లేకపోతే బుద్ధి ఉందా అని అంటావు. అది కూడా వచ్చి పడింది కనుక కనబడిన బుద్ధిని ఒప్పుకున్నా కదా ఇప్పటి వరకు వచ్చాం. కానీ కనబడకపోయినా బుద్ధిని ఒప్పుకున్నావు. అలాంటి బుద్ధికి చైతన్యం ఇచ్చిన వాడు ఎవడో తెలుసుకో. కనుక ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి వచ్చింది. బుద్ధి కంటే పరమమైన వాడు కూడా ఉన్నాడు. వాడి కంటే పరమమైంది మరొకటి లేదు. వాడి పరమాత్మ అన్నాడు. చెప్పండి, ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. బుద్ధి కూడా వెనక్కున్నవాడెవడు వాడు పరమాత్మ అన్నాడు ఇక్కడ. కానీ బుద్ధి కూడా వెనక్కున్నవాడు ఊరికడ కూర్చొని చూడట్లేదు, బుద్ధిని నడిపిస్తాడు. ఆ బుద్ధిని నడిపిస్తూ దాంతో శరీరాలు ఇంద్రియాలు అన్నింటినీ నడిపిస్తున్నాడు. ఇక్కడ అసలు కీలకం అక్కడ ఉందని. మేట బుద్ధి, యంత్రం శరీరం, నడిపేవాడు ఈశ్వరుడు. ఇప్పుడు తెలిసిపోయింది కదా. అదే చెప్పాడు, ఈశ్వర సర్వభూతేషు హృదేశే అర్జున తిష్టతి బ్రాహ్మయ్యం సర్వభూతాన్ని యంత్రారుడే బాయ్య. వాడి పేరు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? బుద్ధికి పైన ఉన్నాడు, బుద్ధిని ప్రేరేపిస్తున్నాడు. ఆ బుద్ధిని ప్రేరేపించిన ఈశ్వరుడు ఎవడో వాడు అందరినీ ప్రేరేపిస్తున్నాడు. ధియోయోన ప్రచోదయాత్. అందరినీ ప్రేరేపించే ఆ ఈశ్వర తేజస్సు వైపు నా బుద్ధిని నడిపి అనుసంధానం చేస్తున్నాను. అంటే అంతర్ముఖుడినై నా ఇంద్రియాలకి బుద్ధికి కూడా ప్రేరకమైన ఆ దివ్య తేజస్సుతో నా బుద్ధిని అనుసంధానం చేస్తున్నాను అని చెప్తున్నాను. మొత్తం గాయత్రి మంత్రార్థం అంతా మనం చెప్పుకుని చెప్పండి ఎంత దివ్యమైన భావం ఉన్నదో. కానీ భగవంతుడు అంటే ఏమిటో చెప్పేశాడు ఇక్కడ. నీ బుద్ధితో సహా నీ ఇంద్రియాన్ని, ప్రపంచాన్ని అందరికీ ఎవరు నడుపుతున్నాడో నీ బుద్ధిని, అస్మాకం అంటే నా యొక్క బుద్ధిని అని మాత్రమే కాదు, మా యొక్క బుద్ధిని. ఇది ఎంత బాగున్నదండి, ఎంత అందమైన మాత్రం. మా బుద్ధిని అంటే కొందరు వాళ్ళు గౌరవించి కూడా చెప్పుకుంటారు, మేము అలా కాదు చెప్పడం. మా బుద్ధిని అంటే సర్వజీవుల బుద్ధుల్ని. శంకర భగవత్పాదుడు ఎంత చక్కగా వ్యాఖ్యానించారు తెలుసా. వ్యాఖ్యానం అంటే శంకరుడేనండి. అంత అందంగా, అంత శృతిగా, అంత తేటగా చెప్తారు ఇక్కడ. కనుకనే సర్వధియా మా బుద్ధులను అంటే నేను, మా ఇంట్లో పిల్లలకు, మా పార్టీ వాళ్ళు కాదు, సర్వబుద్ధులని, నిన్ను, నన్ను, పక్షిని, పశువును, సర్వజీవుల బుద్ధిని ఎవడు ప్రేరేపిస్తున్నాడో వాడు ధియోయో నః అంటే మా యొక్క సర్వజీవుల యొక్క బుద్ధిని ప్రచోదయాత్ ప్రేరేపిస్తున్నటువంటి వాడు. వాడిని నేను ఉపాసిస్తున్నాను. ఏమిటయ్యా వాడు గొప్పతనం? వాడు అనిర్వచన ఏడయ్యా, అందుకే తత్. వాడు సృష్టికర్త అయ్యా, అందుకే సవిత. వాడు అందరికంటే గొప్పవాడయ్యా, అందుకే వరేణి. ఆయన్ని ఆశ్రయిస్తే చీకట్లని, దుఃఖాలన్నిటి పోగొడతాడయ్యా, ఆయనకి ఫల్గుడు. ఇది మొత్తం గాయత్రి స్వరూపం. ఇక్కడ ఒక పట్టు చిక్కింది మనకి. ఇందులో అన్నిటికంటే మనకు కావాల్సింది మంచి పేరు మధ్యలో ఉంది. హక్కును ఉపాసిస్తున్నాను అని దీన్ని అసలు తేలిపోయింది. అంటే అజ్ఞానాన్ని, దుఃఖాన్ని పటాపంచలు చేసి ఆనంద రూపుణ్ణి ఉపాసిస్తున్నాను. విన్నారు కదా, పటాపంచలు చేసి ఆనంద రూపుణ్ణి ఉపాసిస్తున్నాను. అందుకే భర్గోదేవస్య రుద్రాత్మనే వరేణ్యం విశ్వాత్మనే శివకేశవుని ఉపాసిస్తున్నాను. ఇది తిరిగి భక్తుడు అంటే శివుడు. కానీ గాయత్రి మంత్రం ఎవరిని చెప్తోందయ్యా అంటే మా శివుడు నేనండి అన్నాడు. కానీ ఆదిత్యే మండలాఖ్య పురుష విభిదయాత్యంత మధ్యాగమాత్మని గాగోపాలంగనాభ్యో నయన పదజుషా జ్యోతిషా దివ్యమానం గాయత్రీ మంత్రసేభ్యం నిఖిల జనధియా ప్రేరకం విశ్వరూపం నీలగ్రీవం త్రినేత్రం శివం అనిశముమావల్లభం సంశ్రయామి. శివమనిశముమావల్లభం సంశ్రయామి. గాయత్రీ మంత్రము చేత సేవించబడుతూ ఆగోపాలంగనాభ్యం
గోపకులు, స్త్రీలు, జ్ఞానులు అందరూ కూడా చూడదగిన రూపంతో కనబడుతూ ఆగోపాలంకనాభ్యం నయన పదుష జ్యోతిష, వాళ్ళ కంటికి కనబడుతున్న జ్యోతిష్గా కనబడుతున్నటువంటి వాడు. వాళ్ళకి మంత్రం ఉందా, తంత్రం ఉందా, లేదా నీళ్లు పాలు పట్టు పొద్దులు తిరుగుతుంటారు, వాళ్ళకి కనబడతారు శివుడు తెలగు సూర్య రూపంలో, వాళ్ళకు కూడా కనబడుతున్నాడు. ఉదయనం గోప అదృశన్ అదృశన్నుదార్య అని చూపిస్తున్నాడు. ఆగోపాలంకనాభ్యో నయన పదుష జ్యోతిష దీప్యమానం. అంత గొప్ప మాట. ఆయన ఎవడు? గాయత్రి మంత్ర సేవ్యం, గాయత్రి మంత్రము ద్వారా ఆరాధింపబడుతున్న బ్రహ్మమైన ఆయన ఏం చేస్తున్నాడు? నిఖిల జనధియా ప్రేరకం, సర్వ జీవుల బుద్ధిని ప్రేరేపిస్తున్న వాడే విశ్వరూపం, విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు. ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే ఆదిత్యుని యందు మండల అర్చిహి పురుష, మండలముగా కాంతిగా మండలాంతర్గతులైన పురుషుడుగా ఉన్నటువంటి ఆ నీలకంఠుడు ఉమాపతి శివుని నేను ఆశ్రయిస్తున్నాను అన్నాడు ఇక్కడ. అంటే శివుని ఎలా ఆరాధించారు ఇక్కడ? గాయత్రి స్వరూపుడు. మరి వరేణ్యం విష్ణుతున్నాయి కదా, జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట. ఇది చెప్తూ ఒక అత్యద్భుతమైన మంగళాచరణ శ్లోకం ఒకటి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇవి మనకు సౌఖ్యం కలిగించాలని మంగళాచరణ చెప్తున్నారు పెద్దలు. గాయత్రి పంచశీర్షా కలిత శశికళ, పంచశీర్షా కలిత శశికళ ఇందాక చెప్పుకున్నాం. 5 శిరస్సులపై చంద్రకళను ధరించిన తల్లి శాంభవి మూర్త్యభిన్న, శంభుని మూర్తికి అభిన్నురాలు. అంటే గాయత్రి సాక్షాత్ శివస్వరూపము. బ్రహ్మాణి వేదమాతానుత విబుధ గణైర్వందిత బ్రహ్మ విద్య, ఆ బ్రహ్మాణి వేదమాత దేవతల చేత సేవించబడుతున్న బ్రహ్మ విద్య. జ్యోత్స్నా చంద్రస్య చాగ్నేరివ పటు సుషమా భ్రాజతే సర్వశక్తి. చంద్రుడికి వెన్నెల్లాగా అగ్నికి వేడిలాగా బ్రహ్మము నుంచి విడదీయలేని శక్తి. తెలుసుకోండి, అందుకే బ్రహ్మము వేరు శక్తి వేరు కాదు. అది చెప్తే ద్వైతంలో పడిపోయాం. బ్రహ్మము శక్తి అభిన్నమే. అది శక్తి లేకపోతే శివుడు ఎందుకు పనికొస్తాడనే శాక్తేయం వేరు. శివుడు శక్తి ఒకటే అని తెలుసుకునే అద్వైతం ప్రధానం ఇక్కడ. అది చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే బ్రహ్మాని జ్యోత్స్నా చంద్రస్య అగ్నేరివ పటు సుషమా ప్రాజతే సర్వశక్తి. ఆ పరమేశ్వరుడు యొక్క సర్వశక్తి ఇదే శివశక్త్యైక్య రూపిణి. యస్యాం సత్యాం ద్విజత్వం సువిహితమిహ చాన్యత్ర సౌఖ్యం భవేన్నః. అటువంటి ఆ గాయత్రి మా అందరికీ సుఖమనిచ్చుగాక. మా అందరికీ అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పాడు దియో యోన, మా అందరికీ అంటే సర్వజీవులకు. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ కోసమని కాకుండా సర్వజీవులు నీ వంటి వారే తెలుసుకుని సర్వజీవుల క్షేమం కోసం సర్వజీవుల బుద్ధిని ప్రేరేపించే పరమాత్మని నీ బుద్ధితో ధ్యానం చేస్తే ఆయన అందరి బుద్ధిని ధర్మం వైపు ప్రేరేపించి దేశానికి, ప్రకృతికి, లోకానికి, ప్రపంచానికి క్షేమం కలిగిస్తాడన్న భావమే గాయత్రిలో ఉన్నటువంటి విశాలమైన అర్థం. ఇలాంటి గాయత్రి మంత్రార్థాన్ని అమ్మ దయ వల్ల మనం వ్యాఖ్యానం చేసుకోగలిగే ఇవాళ అంత స్పష్టమైంది అనుకుంటాం. అటువంటి ఆ తల్లికి మనం నమస్కారం చేసుకుంటూ ఈ రోజు 6వ రోజు కార్యక్రమం పూర్తయింది. రేపు 7వ రోజు. కానీ రేపు సమయం ఆదివారం కనుక దృష్టిలో పెట్టుకుని అందరికీ సెలవులు. దూరం నుంచి రావచ్చు, ట్రాఫిక్ తక్కువ. రేపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభించుకుందాం. అందరికి సమ్మతమేనా? చేతులు ఇస్తారా? ఏం లేదండి, 6 గంటకి నేను వస్తే కొంచెం చక్కగా తృప్తిగా చెప్పుకుంటే అయిన వెంటనే నేను ఇంటించండి ఊరిపోవాలి. ఇది తెలుసుకోవాల్సి. మరొక చిన్న అంశం, మన ఋషిపీఠం వారు అంటే మనందరం కలిసి చేసుకున్న ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చినటువంటి వారు ప్రక్ష దంపతులు. అయితే ఈ డేట్స్ మనం ఇవ్వడం వెనకాల మాత్రం కథ ఉంది. ఎప్పుడు ప్రతి ఏడాది కూడా నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు ఏలూరులో మా పుణ్యశర్మ గారు వారు ఈ డేట్స్ ఇక్కడ ఇచ్చేలా చేశారు. కనుక వారికి కూడా మేము సంతోషంగా స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా వారి నాన్నగారు సనాతన ధర్మ ఉద్ధరణలో చాలా కృషి చేసినటువంటి మహాత్ములు, పెద్ద ఆడిటర్గా ఏలూరు పరిసర ప్రాంతాల్లో ప్రసిద్ధులు, విశ్వనాథ సత్యనారాయణ గారు మొదలైన వారికి కూడా ఆప్తులైన అటువంటి మహానుభావుల యొక్క పుట్టినరోజు రేపు. దాన్ని ఆలంబనగా చేసుకుని వాళ్ళ నాన్నగారి పేరున ఫౌండేషన్ తరపున ఆయన అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దానికి వాళ్ళ నాన్నగారు కూడా సంతోషిస్తారు. వారు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. కనుకనే ఒక విధంగా ఆ ఫౌండేషన్ తరపున కూడా జరిగిన సభ, వారు హైదరాబాద్లో కూడా ఉంటారు కనుక హైదరాబాద్లో జరుపుకున్నారంటే
ఋషిపీఠం వారిదే, ఎందుకు ఋషిపీఠానికి వారే అయ్యారు కనుక. కనుక నేను ఋషిపీఠం మన వారు చక్కగా తమ కార్యక్రమం జరిపించుకున్నారు. వారి స్నేహానికి మేము చాలా అభినందిస్తున్నాం. మొత్తానికి మనం అందరం కలిసి చక్కగా సంధ్యావందనం 7 రోజులు చేసుకున్నాం. ఈ 7 రోజుల సంధ్యావందనం నిత్య సంధ్యావందనం కావాలి. అది ఎలా అవుతుందో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వర చరణార్థంతో ఒక చిన్న విషయం, మనందరికీ తెలిసిన విషయమే. శివపదం పేరుతో ఇవాళ చెప్పుకున్నాం గాయత్రి మంత్రశీలం. అటువంటి శివునిపై 1000 పైగా కీర్తనలు రచిస్తే కొన్ని సీడీలుగా వస్తున్నాయి. ఇవాళ కొత్త సీడీ విడుదలైంది. మళ్ళీ భావాన్ని చెడనీయకుండా మధురంగా స్వరపరచగలిగిన గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచి 10 పాటలు ఈరోజు కొత్తగా వచ్చే వాటిని ఇక్కడ ఆవిష్కరిస్తున్నాం. వీటిని ఋషిపీఠం కౌంటర్ వద్ద పొందవచ్చు. ఇంతకు ముందు వచ్చినటువంటి 11 సీడీలు కూడా లభిస్తున్నాయి. వీరితో ద్వాదశాదిత్యులు అవుతున్నారు. ఇక్కడ దీన్ని ఆవిష్కరిస్తున్నాం. దీని పేరు తరుణేందు శేఖర అనే పేరుతో విడుదల చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రథమైన దాన్ని స్వీకరించవలసిందిగా మా పుణేశ్వరం గారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ అమ్మలు వచ్చారు హారతి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మహ్యేన మహీం మహీషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत्तस्य यद्भर्गः तद्वरेण्यमुपास्महे सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्. नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च. श्रीमद्रमारमण गोविन्दो हरि गोविन्द. नमः पार्वतीपतये हर हर शिव शिव महादेव शंभो